ప్రియమైన దేవుని వారలారా, వేదిక మీద ఉన్న దైవజనులకు, చేరి వచ్చిన విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, నేను ఏ సభకైనా వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ ప్రాంతానికి నేను మొదటిసారిగా వస్తుంటే ఆ ప్రజలు నన్ను కొత్త వ్యక్తి అని చూస్తూ ఉంటారు. కానీ నేను ప్రజలను కొత్తోళ్ళని ఎప్పుడు చూడను. దేవుని బట్టి మనందరం ఒకటే అనే ఆలోచనతో మాట్లాడుతుంటాను. కనుక మిమ్మల్ని అందరినీ ఒకవేళ నేను మొదటిసారి చూస్తున్నా నాలో ఆ భావాలు లేవని మీరు చాలా పాత మనుషులుగా అనుకొని మాట్లాడతాను. అప్పుడు నేను ఫ్రీగా మాట్లాడగలను. అందుచేత మాట్లాడుతున్న నేను కూడా అత్తిలేనే ప్రాంతంలో మొదటిసారి వచ్చాడు కొత్త వ్యక్తి అని ఎవరు అనుకోకండి. ఆదాము గారిని బట్టి పాతోడినే, దేవుని బట్టి మీ వాడినే. ఇక మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది కనుక ఇక వెళ్ళిపోదాం వాక్యంలోనికి. ప్రియులారా, ఈరోజు ఈ రాత్రి మనము కూడుకున్నది దేవుని మాటలు వినడానికి. దేవుని మాటలకు మనుషుల మాటలకు ఉన్న తేడా. మనుషులు ఎన్నో కథలు రాస్తారు, ఎన్నో వార్తలు రాస్తారు. బాగా విందాం. మనుషులు కథలు రాస్తారు, వార్తలు రాస్తారు. మనుషులు వ్రాసిన కథలను ఒకసారి చదవగలం, 2 సార్లు చదవగలం, అంతకంటే ఎక్కువ చదవలేం. అలాగే వార్తాపత్రికలలో మనం చదివే వార్తలు, ఈరోజు వార్తా పేపర్ని అయితే మనము చదవడానికి ఇష్టపడతాం, కానీ నిన్నటి వార్తాపత్రికను చదవడానికి ఇష్టపడం. ఒక న్యూస్ పేపర్ మీ చేతికి వస్తే ఆ పత్రిక ఏ రోజుదో అని మనం ముందు డేట్ చూస్తాం. ఈ రోజుదైతేనే చదవడానికి మనసు ఉంటుంది, కానీ నిన్నటి వార్తాపత్రిక మీకు ఇచ్చి చదవమంటే నిన్నటిది కదా అని పక్కన పెట్టేస్తారు. అందులో పనికొచ్చేదున్నా చదవం మనం. ఎందుకు? నిన్నటి వార్తాపత్రిక మనకు పాతది. ఇంగ్లీష్లో యెస్టర్డేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుడేస్ వేస్ట్ పేపర్ అని అంటాడు. యెస్టర్డేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుడేస్ వేస్ట్ పేపర్ అట. మనుషులు ఈరోజు తాజా పత్రిక అయితేనే చదువుతారు, కానీ నిన్నటితో, మొన్నటితో, 4 రోజుల కిందటితో, వారం కిందటితో అయితే చదవడు. అయితే ఈరోజు మనందరి చేతిలో ఉన్నటువంటి దేవుని గ్రంథం బైబిల్ చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం, రోజు చదువుతూనే ఉన్నాం. కానీ ఏ రోజైనా బైబిల్ని చూసినప్పుడు అబ్బా పాతదిలే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపించదు. ఎప్పుడు చదివినా అందులో ఒక కొత్త విషయం మనం నేర్చుకుంటూ ఉంటాం. నేను 66 పుస్తకాలను ఒక 100 సార్లు చదివానండి అని అంటాడు ఒక ఆయన. సరే, ఇప్పుడు 101సారి చదవండి. మళ్ళీ 101సారి చదివేటప్పుడు కూడా తెలియని విషయాలు నేర్చేసుకుంటూ ఉంటాడు మళ్ళీ. అది దేవుని మాటలకు ఉన్నటువంటి ప్రత్యేకత. పాత నిబంధన చదువుతున్న పాతదిలే అన్న ఫీలింగ్ మనకు కలగదు. చూడండి, కీర్తన గ్రంథం చదవండి, సామెతల గ్రంథం చదవండి, ప్రసంగి గ్రంథం చదవండి, ఇలాంటి ఏ గ్రంథం చదివినా కొత్త విషయం. ఎప్పుడూ చదివిన మాటలే, ఎప్పుడు చూసిన మాటలే, కానీ ఎప్పుడు చూసినా మన మనసును నింపే పవిత్రమైన మాటలుగా మన కళ్ళ ముందు కనపడుతుంటే ఆ చిన్న అనుభవం చాలు మన చేతిలో ఉన్న బైబిల్ ఎంత గొప్పదో. అలాంటి దేవుని మాటలను వినిపింపజేయడానికే ఈ రాత్రి వేళ ఏర్పాటు చేయబడినటువంటి సభ. ప్రియులారా, మనకున్న సమయంలో ఈరోజు నేను మీ ముందుకి 2 విషయాలను తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. 2 విషయాలు అంటే ఈ సందేశాన్ని నేను 2 భాగాలుగా విడగొడుతున్నాను. అది ముందు మనసులో పెట్టుకోండి. మొదటి భాగంలో ఒక విషయం, రెండో భాగంలో మరొక విషయం. ఈ ప్రాంగణంలో ఈరోజు పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలున్న తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉన్నారు. మళ్ళీ పిల్లలున్న తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉన్నారు. ఈ మైదానంలో అందరూ ఉన్నారు కనుక మొదటి సగం పెద్దల కోసం మాట్లాడుతున్నాను, తర్వాత సగం పిల్లల కోసం మాట్లాడుతున్నాను. పెద్దలు అనగానే తల్లిదండ్రులు. ఈనాటి సందేశాన్ని 2 భాగాలుగా మనం విడగొట్టుకొని మొదటి భాగం, రెండవ భాగం మాట్లాడుకుంటున్నాం.
మొదటి భాగంలో తల్లిదండ్రుల కోసం, రెండవ భాగంలో పిల్లల కోసం. కొంతమందికి వాక్యం చెప్పేటప్పుడు నోట్స్ రాసుకునే అలవాటు ఉంటుంది. అలా ఎవరైనా రాసుకుంటూ ఉంటే ఈరోజు ఈ రెండు భాగాలకి ఒక్కొక్క టైటిల్ ఇచ్చి మాట్లాడదాం. మొదటి భాగానికి తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అది మొదటి పాఠం. రెండవ పాఠం పిల్లలు ఎలా ఉండాలి, అది రెండో పాఠం. ఇక తల్లిదండ్రులు ఎవరెవరైతే ఉన్నారో మీరు అలర్ట్ అయిపోవాలి. ఇక మా కోసమే ఇది అని. పిల్లలు ఎవరైతే ఉన్నారో మీకోసం వస్తున్నాను కనుక మీరు కూడా రెడీగా ఉండాలి. ఇక అందరూ జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచిద్దాం, ప్రారంభిద్దాం. అసలు తల్లిదండ్రులు ఎలా ఉండాలో మనం ఎందుకు మాట్లాడుకోవాలి, దేన్ని బట్టి మాట్లాడుకోవాలి? అదే నేను చెబుతున్నది. మనందరి చేతిలో ఉన్న దేవుని గ్రంథం అదేదో మామూలుగా పైన పరిశుద్ధ గ్రంథం ఉంది, పరిశుద్ధమైన మాటలు ఉంటాయని మాత్రమే కాదు, కానీ మనందరి జీవితానికి ఇది ఒక బ్రతుకు పుస్తకం. అది మర్చిపోకండి. బైబిల్ అనగానే అదొక బ్రతుకు పుస్తకం. మనం బయటికి వెళ్ళి ఒక షోరూంలో ఒక టీవీ కానీ, ఒక కంప్యూటర్ కానీ, ఒక వాషింగ్ మెషిన్ కానీ, ఒక రెఫ్రిజిరేటర్ కానీ మనం ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువుతో పాటు ఒక బుక్లెట్ ఇస్తాడు మనకు. దానిని మాన్యువల్ అని అంటాం. ఎందుకది? ఆ వస్తువును మనం ఎలా ఆపరేట్ చేయాలో తెలియాలంటే ఏదైనా డౌట్ ఉంటే ఆ పుస్తకం చదువుకొని, ఆ వస్తువుని ఎలా ఆపరేట్ చేయాలో మనకు తెలియకపోతే ఆ పుస్తకంలో చెప్పబడిన సూచనల ప్రకారంగా ఆ వస్తువును మనం ఆపరేట్ చేయాలి. అప్పుడు ఆ వస్తువు చెడిపోకుండా ఏది పడితే అది నొక్కేసి ఎలా పడితే అలా ఆన్ చేసేసి ఆ వస్తువు పాడే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఆ వస్తువును ఎలా ఉపయోగించాలో నీకు తెలియకపోతే అక్కడున్న పుస్తకాన్ని చదువుకొని నువ్వు ఉపయోగిస్తే 10 కాలాలు లేదా కొద్ది కాలం ఆ వస్తువు నీకు పనికి వస్తుంది. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఉండే ఒక చిన్న వస్తువుకే కంపెనీ వాడు ఒక పుస్తకం ఇచ్చి అది చదువుకొని ఆ వస్తువును ఉపయోగించమని చెబుతుంటే దేవుడు మనందరికీ బ్రతుకునిచ్చాడు. దేవుడు మనందరికీ జన్మనిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. ఒక వస్తువు తయారు చేసిన కంపెనీ వాడు ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలో పుస్తకాన్ని వ్రాసి మన చేతికి ఇచ్చినప్పుడు ఈ బ్రతుకునిచ్చినవాడు, ఈ జన్మనిచ్చినవాడు, ఈ పుట్టుకకు రూపకర్త, సృష్టికర్త మనందరికీ జీవితాన్నిచ్చి ఈ జీవితాన్ని ఎలా గడపాలో, ఈ బ్రతుకుని ఎలా కొనసాగించాలో, ఆయన అనుకున్నట్టుగా ఎలా జీవించాలో, ఆయనకు వ్యతిరేకంగా ఎలా జీవించకూడదో, ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో ఆయన కూడా ఒక పుస్తకాన్ని వ్రాసి లేదా వ్రాయించి మనందరి చేతికిచ్చాడు. అదే మనందరి చేతిలో ఉన్నటువంటి దేవుని గ్రంథం. ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్. ఇది మనిషి జీవితానికి దేవుడు వ్రాయించి ఇచ్చిన మన బ్రతుకు పుస్తకం. అందులో ఏముందో తెలియకపోతే, అందులో ఏముందో మనము ఎరుగకపోతే, మనకిష్టమైనట్టుగా మనం బ్రతికేస్తే తర్వాత ఎదురయ్యే పర్యవసానాలు మనం భరించలేం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వెళ్ళిపోతాను. ధనవంతుడు లాజరు. ధనవంతుడు బతికున్నప్పుడు చేసిన తప్పేంటో అబ్రహాం గారు చెబుతున్నారు. ఒకసారి చూద్దాం బైబిల్ తెరిచి. క్షమించండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఎవరైనా 25వ వచనం చదవండి ఒక్కసారి. 25. అమ్మ బైబిల్ చదివే వాళ్ళు కొంచెం ముందుకు వచ్చేయండి. మీరు ఎక్కడో చదివితే నాకు వినపడదు. కొంచెం ముందుకు వచ్చి చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. కమాన్. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు నువ్వు జీవించావు. చాలు. అబ్రహాము గారు ధనవంతుడికి అతను బతికున్నప్పుడు చేసిన తప్పేంటో చెబుతున్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం మనం. కుమారుడా, ఈరోజు నువ్వు మేమున్న ప్రాంతానికి రాలేకపోవడానికి, ఈరోజు నువ్వు అగ్నిజ్వాలలో యాతన పడడానికి గల కారణం నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు నువ్వు బ్రతికావు. అది నువ్వు చేసిన తప్పు.
నీకిష్టమైనట్టు బతికావు, నీకిష్టమైనట్టు బతికావు, నీకిష్టమైనట్టు బతికావు. అది నువ్వు చేసిన తప్పు. నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు అని మనం ఏదో లెక్కలేసేసుకొని నాకెందుకు రాదు పరలోకం అనుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే చేసే తప్పు మన జీవితంలో మనము మనకిష్టమైనట్టుగా బ్రతకడం. అది మనం చేసే తప్పు. మాటకు ముందు నా ఇష్టం అంటాడు, మాటకు వెనుక నా ఇష్టం అంటాడు. ఎవ్వడి మోడ్చేతి నీళ్లు నేను తాగట్లేదు, నా ఇష్టం. అది మనిషి డైలాగ్. ఆకాశం నుండి వర్షాన్ని కుమ్మరిస్తున్నది ఎవరు? దేవుడు. సూర్యుని చేస్తున్నది ఎవరు? దేవుడు. విత్తనాన్ని విత్తి రైతు ఇంటికి వస్తే ఆ విత్తనానికి, ఆ దేహాన్ని, ఆ శరీరాన్ని ఇచ్చి ఆ పంటను పండించేది ఎవరు? దేవుడు. దేవుడు చేసిన ప్రతిదీ ఉద్దరగా ప్రతిక్షణం అనుభవిస్తూ నా ఇష్టం. అది మనిషి చేస్తే తప్పు. ఇది మనిషి చేసే తప్పు. ఇందులో ఉంది దేవుని ఇష్టం. ఇందులో ఉంది దేవుని ఇష్టం. ఆ దేవుని ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. ఇక్కడున్న తల్లిదండ్రులు కానీ, ఇక్కడున్న పిల్లలు కానీ, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు అనుకున్నట్టుగా ఎలా జీవించాలో తెలియాలంటే ఈరోజు 2 విషయాలను, ఒకటి పెద్దల కోసం, ఒకటి పిల్లల కోసం, అది తెలియచేయడానికి ముందుగా తల్లిదండ్రులు ఎలా ఉండాలి అది ప్రశ్న. తల్లిదండ్రులు ఎలా ఉండాలో తెలియాలంటే బైబిల్లో 100లు ఉన్నాయి మాటలు. అన్నీ మాట్లాడుకోవడానికి మనకు టైం సరిపోదు. కానీ బైబిల్లో ఉన్న ఒక్క సందర్భాన్ని మనం తీసుకొని మాట్లాడుకుందాం. బైబిల్లో ఉన్న ఒక్క సందర్భాన్ని తీసి మనం మాట్లాడదాం. ప్రారంభిద్దాం. మొదటి భాగం. ఇశ్రాయేలు దేశంలో ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం పేరు జొర్యా. ఏం పేరు? జొర్యా. ఆ పట్టణంలో ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక గోత్రం, ఆ గోత్రం పేరు దాను గోత్రం. ఈ దాను గోత్రానికి చెందిన ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని, అతని పేరు మనోహ. మనోహర్ కాదు, మనోహ. భార్య, భర్త, పిల్లలు లేరు పాపం. చాలా కాలం అయిపోయింది పెళ్ళై. అడిగారు దేవుణ్ణి, అడుగుతున్నారు దేవుణ్ణి. ఒకరోజు దేవుడు తన దూతను పంపాడు. ఆ దూత వచ్చేసరికి భార్య మాత్రమే ఉంది, భర్త లేడు. తెలుసు సందర్భం, ఆలోచిద్దాం. ఇక వచ్చిన దూతను దూత అని అనుకోలేదు ఈ సతీమణి. ఎవరో ఒక దైవజనుడు అని అనుకుంది. పోనీ ఎవరైతేనేంటి, వచ్చినవాడు తెచ్చిన మాటలు దేవునివి. వచ్చినవాడు తెచ్చిన మాటలు దేవునివి. అమ్మా, మీకు త్వరలో దేవుడు ఒక బిడ్డను ఇవ్వబోతున్నాడు. ఆ బిడ్డ పట్ల ఈ జాగ్రత్తలను తీసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి భర్త రాగానే వెంటనే చెప్పింది ఏం జరిగిందో భార్య. పిల్లలు లేక ఇంతకాలం బాధపడుతున్న ఈ దంపతులకి ఒక మధురమైన తీపి కబురు ఒకరొచ్చి చెప్పెళ్ళిపోతే ఇద్దరు మంచి వంట చేసుకోనో లేకపోతే బయటికి వెళ్ళో అలా హాయిగా సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చి పడుకోవాలి. కానీ మనం మాట్లాడుతున్న మనోహ గారు, ఒక మనిషి వచ్చి దేవుని పక్షాన మాకు బిడ్డనివ్వబోతున్నాడు దేవుడని చెబితే ఆనందించడాన్ని పక్కన పెట్టి, జాగ్రత్త గమనించాలి, ఆనందించడాన్ని పక్కన పెట్టి భయపడిపోతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. ఎందుకు ఆందోళన? ఎందుకు ఆ భయం? చూద్దాం. భార్య చెప్పిన మాటలు విని
పండగ చేసుకోవడం కాకుండా పక్కన పెట్టి ప్రార్థనలోనికి దిగిపోయాడు భర్త. అదే వాక్యపట్టణం. బిడ్డ పుడతాడు అన్న వార్త వినగానే అప్పుడప్పుడు పెళ్ళైన స్త్రీకి ఆరోగ్యం బాగలేకపోతే మెడికల్ చెకప్కి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు ఒట్టి మనిషి కాదు అన్న రిజల్ట్ వస్తే ఆ వార్త వెంటనే చెప్పేది భర్తకు బయట వచ్చి, ఏమండి మీరు తండ్రి కాబోతున్నారనగానే ఆయన మారు మాట్లాడకుండా నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తారని పక్కకి వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు వెంటనే. మీరు తండ్రి కాబోతున్నారన్న మాట వినగానే ఒక పురుషుడు బయటికి వెళ్ళి మిఠాయి షాప్కి వెళ్ళి స్వీట్లు పట్టుకొని ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళకుండా వాళ్ళమ్మకి వెళ్ళి చెబుతాడు, అమ్మా నువ్వు నానమ్మ కాబోతున్నావని. ఇవేవి చేయలేదిన. మీరు నాన్న కాబోతున్నారండి అని ఆయననంటే ఆయన మనందరిలా పండగ చేసుకోకుండా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అది మీరు గమనించాలి. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థనలు ఏం కోరుతున్నాడు? ప్రభువా నేను లేనప్పుడు మా ఆవిడ దగ్గరికి నువ్వు పంపిన దైవజనుడు వచ్చి త్వరలో మీరు నాకు బిడ్డనివ్వబోతున్నారు, మాకు బిడ్డనివ్వబోతున్నారు అన్న వార్త చెప్పడమైతే చెప్పాడు, కానీ అప్పుడు నేను లేనయ్యా. కానీ ఆ సేవకుడు ఏం చెప్పాడో మా ఆవిడ చెబుతోంది, కానీ నాకే క్లారిటీ లేదు. ఒకవేళ తాను వినడంలో ఎక్కడైనా తప్పు జరిగిందేమో, ఒకవేళ విన్నదంతా నాకు చెప్పలేకపోయిందేమో, ఒకవేళ తాను చెబుతున్నా నేను కంప్లీట్గా పూర్తిగా పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నానేమో, ఏదో అర్థమైందిలే అన్న భావనతో సరే అని నేను ఊరకుంటే రేపొద్దున బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు అనుకున్నట్టుగా వాడిని పెంచకపోతే నీ ముందు నేను తలెత్తుకోలేను. ఒక్కసారి దయచేసి ఒక్కసారి మొన్న వచ్చిన ఆ దైవజనుడు లేదా ఈరోజు వచ్చిన ఆ దైవజనుడిని, నేను లేనప్పుడు వచ్చిన ఆ దైవజనుడిని ఇంకొకసారి మా కోసం మా ఇంటికి పంపవా? దైవజనుడిని మా ఇంటికి పంపవా? దైవజనుడిని సేవకుడిని మా ఇంటికి పంపవా? ఎంత మంచి ప్రార్థన. ఆ వార్త విన్న తర్వాత గాల్లో ఉండాలి మనిషి, ప్రార్థనలో ఉన్నాడు. సేవకుడిని మా ఇంటికి పంపవా? సేవకుడిని మా ఇంటికి పంపవా? ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను చెప్పనా? వచ్చిన సేవకుడు మళ్ళీ రాడేమో, వచ్చిన సేవకుడు మళ్ళీ కనబడడేమో. మా ఇంటికి సేవకుడు రావాలి, నీ మాటలు చెప్పాలి. మా ఇంటికి సేవకుడు రావాలి, నీ మాటలు చెప్పాలి. అప్పుడప్పుడు మన ఇంటికి పాస్టర్ గారు వస్తారు అమ్మగారిని తీసుకొని. ఇప్పుడంటే సైలెంట్గా శబ్దం రావట్లేదు, కానీ మొన్నటి వరకైతే పాపం పాస్టర్లు ఎక్కువ మంది ఉపయోగించిన బండి ఏంటో చెప్పనా? బజాజ్ చేతక్, పాత బండి 1947. ఎన్నిసార్లు రిపేర్ చేసినా వీధిలో ఆ చివరిన అది వస్తుందంటే ఇంట్లో ఇక్కడ సౌండ్ వినపడుతుంటుంది, డబ్బ 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 డబ్బ. అదే మన కానవాళ్ళు అయ్యగారు వస్తున్నారని. అయ్యగారు అక్కడ వస్తున్నారు ఫ్రంట్ డోర్ నుంచి అంటే వెనకల నుంచి పారిపోరు మన ఇంట్లో వాళ్ళు. ఇంటికి సేవకుడు వస్తున్నాడంటే ఫ్రంట్ డోర్లో నుంచి సేవకుడు వస్తే బ్యాక్ డోర్లో నుంచి పారిపోతారు ఇంట్లో ఉన్నోళ్ళు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఉంటారో పెద్దోళ్ళు తప్పదన్నట్టుగా ఆయన పిలిచి కూర్చోబెడతారు. ఇంటికి సేవకుడు వస్తే వచ్చాడ్రా బాబు అని అనుకునే సమాజం మంది, వచ్చినవాడు మళ్ళీ రాడేమో అని బాధపడుతున్న కుటుంబం వీరిది. మీరు తండ్రి కాబోతున్నారన్న వార్త భార్య భర్తకు చెప్పిన తర్వాత పండుగలోనికి దిగకుండా ప్రార్థనలోనికి దిగిన మనోహా గారి విన్నపం దేవుడు ఆలకించి మళ్ళీ పంపించాడు. ఎవరిని? ఆ దైవజనుడిని. పంపినది దూతైనా
వీళ్ళు మాత్రం సేవకుడు అని అనుకుంటున్నారు. ఈసారి పొలములో ఉంది ఆవిడ పాపం. పొలములో మళ్ళీ దూత వచ్చాడు. వచ్చిన దూతను దైవజనుడు అని అనుకుంటుంది, కానీ దూతాన్ని గుర్తించట్లేదు. మళ్ళీ అయ్యా కొద్దిసేపు మీరు ఆగండి, మా ఆయన్ని పిలుచుకొని వస్తానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. పొలం పని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి ఆయన ఎక్కడున్నాడో తెలియదు, కానీ పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రోజు వచ్చిన దైవజనుడు మరలా వచ్చాడు. పరిగెత్తుకుంటూ ఆవిడ వస్తే ఈయన చేస్తున్న పని ఈయన పక్కన పెట్టి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పొలం దగ్గరికి. ఏంటి వాళ్ళ ఆతృత? అమ్మో ఆలస్యమైతే దైవజనుడు వెళ్ళిపోతాడేమో, ఆలస్యమైతే మేము నేర్చుకునవలసిన పాఠాలు మేము మిస్ అవుతామేమో. ఆ 8వ వచనంలో అదే కదా మీరు చూసింది. ఆ దైవజనుడిని మరలా ఒక్కసారి పంపి ఆ బిడ్డ విషయంలో మేమేం చెయ్యాలో మాకు నేర్పించండి ప్రభువా, నేర్పించండి. చూడండి ఆ మాట ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనము చదువుతున్నాం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయి. తండ్రవుతున్నానన్న ఆనందం కంటే తండ్రైన తర్వాత వాడి విషయంలో నేనేం చేయాలో నేను నేర్చుకోవాలి. కాబోయే తల్లిదండ్రులు బిడ్డను ఎలా పెంచాలో నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న ఈ దంపతులను చూస్తే భూతద్దం పెట్టి చూసిన సమాజంలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు కనబడతారా చెప్పండి? కనిపించరు. ఎంత గొప్ప సంగతి. అడుగుతున్నాడు, ఒక్కసారి పంపించు ప్రభు. వచ్చాడు దూత. ఇప్పుడు పరిగెత్తుకుంటెళ్ళి భర్తను తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది మళ్ళీ. అప్పుడు ఆ దూత ఆ బిడ్డ విషయంలో ఏం చెబుతాడో వినుటకు మనోహ గారు మళ్ళీ పిటిషన్ పెడుతున్నారు. చూడండి అక్కడ న్యాయాధిపతుల గ్రంథం అగైన్ 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఇప్పుడు 12. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టి వాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో మాకు తెలుపుమని మనవి చేస్తున్నాడు. బిడ్డ పుట్టడం కాదు, లేక పుడుతున్న బిడ్డ. కానీ ఆ బిడ్డను ఎలా పెంచాలో మాకు చెప్పు. దేవుడు అనుకున్నట్టుగా ఆ బిడ్డని ఎలా తయారు చేయాలో మాకు నేర్పించు అని అడుగుతున్న భర్త, అని అడుగుతున్న భార్య. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అది మన అంశం. ఇప్పుడు బిడ్డ పుట్టక ముందే ఆ బిడ్డ విషయంలో మేమేం చేయాలో అని నేర్చుకోవడానికి కాబోయే తల్లిదండ్రులు విద్యార్థులుగా మారిపోతున్నారు. చూడండి, బిడ్డలను మనకిష్టమైనట్టుగా పెంచేద్దాం అనుకుంటాం మనం. వీళ్ళు దేవునికి ఇష్టమైనట్టుగా ఎలా పెంచాలి, అది వాళ్లకు మనకు ఉన్న తేడా. గర్భఫలము దేవుడిచ్చు, చెప్పండి అందరూ, వినపడట్లా, బహుమానం అనే మీరు అనుకున్నారు ఇంతకాలం. కానీ వీళ్ళు బాధ్యత అని అనుకుంటున్నారు. బహుమానం దగ్గర ఫుల్ స్టాప్ పెట్టడం చేతనే మనకిష్టమైనట్టుగా పెంచేస్తున్నాం మనం. పిల్లలు బహుమానం మాత్రమే కాదు, బాధ్యత. బిడ్డ పుట్టక ముందే, కడుపులో ఉన్నప్పుడే కలలు కంటుంది స్త్రీ, కాబోయే తల్లి. ఇంకొక 6 నెలలు పోతే నాకు కొడుకు పుడతాడు,
వాడిని చాలా చక్కగా పెంచుకుంటాను. ఎవరి చేతికి ఇవ్వను నా బిడ్డ. ప్లాన్. ఒక 5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత వాడిని బడిలో చేర్పించాలంటే అందరిలా ఏ బడిలో పడితే ఆ బడిలో చేర్పించను. మంచి బడిలో చేర్పించడానికి ఇప్పుడు నుంచి నేను కూడబెట్టుకుంటాను సొమ్మంతా. నా బిడ్డ అడింగా బుట్లే, బడికి వెళ్ళిపోయింది ఆమె. ఆ మంచి బడిలో చేర్పించిన తర్వాత వాడికి మంచి ర్యాంక్ రావాలి, మంచి మార్కులు రావాలి, 10వ తరగతిలో వాడు స్టేట్ ఫస్ట్ రావాలి. ఏమైనా సరే ఐడింగా పుట్టలేదు. ఆమె 10వ తరగతికి వెళ్ళిపోయింది. 10వ తరగతి పాస్ అయిన తర్వాత మామూలు కాలేజీలో కాదు, పెద్ద పట్టణంలో పెద్ద కాలేజీలో చేర్పించి వాడి డిగ్రీ పూర్తయిన తర్వాత వాడు కోరుకున్న చదువు చదివించి రేపు పొద్దున వాడు మంచి కలెక్టర్ అయిపోతే ఏమైపోతే కలెక్టర్ అయిపోతే అడింగ పుట్టలేదు. ఇక వాడు కలెక్టర్ అయిపోయి రేపు పొద్దున్న ఒక మంచి కారులో సూటు బుట్టు వేసుకొని మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందు కారు దిగి వాడు వస్తే పక్కింటి వాళ్ళందరూ చూడాలి. అడింగ బుట్ల కారులో వచ్చేసాడప్పుడు వీడు ఏంటి తల్లి కలలు, ఏంటి తల్లి కలలు. అలాంటి కలలు కంటున్న తల్లిదండ్రులు కాదు వీరు. దేవుడు అనుకున్నట్టుగా పెంచాలి. దేవుడు అనుకున్నట్టుగా పెంచాలి అని అంటే మాకు తెలియదు ఎలా పెంచాలో తెలియజేసేవారు కావాలి. దేవుడు అనుకున్నట్టుగా దేవుని ఇష్ట ప్రకారంగా వాడిని మేము పెంచాలి అని అంటే దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఎరిగిన వాడు మా ఎదుట ఉండాలి. అలాంటి సేవకుడు వచ్చి మాకు నేర్పించాలి. ఈ ప్రాంగణంలో ఎవరైనా మీరు కానీ మీ కుటుంబాల్లో కానీ ఇక్కడ ఉన్న దంపతులు మీరు త్వరలో తల్లిదండ్రులు కాబోతుంటే మీరు చేయవలసిన మొదటి పని ఒక మంచి దైవజనుడిని ఇంటికి పిలిపించుకొని ఆ బిడ్డను ఎలా పెంచాలో ముందే వీళ్ళ వలె నేర్చుకోవాలి, చెప్పించుకొని పెళ్ళైన రోజున పెళ్లి రోజున సేవకుని పిలిపించి వాక్యం చెప్పు అయ్యా అని అడగడం కాదు. మళ్ళీ పెళ్లి రోజున మెసేజ్ ఎవరు చెప్తారు స్టేజ్ మీద? పెళ్లి రోజున మెసేజ్ చెప్పేది ఎవరు? సేవకుడే. ఎంతసేపు చెప్పాలనుకున్నారు మీరు? సేవకుడినైతే పిలిపించారు, వాక్యం అయితే చెప్పమన్నారు. 3 నెలల కిందటే డేట్ బుక్ అయిపోయింది. శుభలేఖలో కూడా అయ్యగారి పేరు వచ్చింది. తీరా పెళ్లి రోజు రాగానే స్టేజ్ మీద వాక్యం చెప్పడానికి ఆయన నిలబడితే వెనకాల నుంచి ఒక చిన్న పేపర్ ఇస్తారు. ఏమని? టైం లేదండి, 2 మాటల్లో చెప్పేసి 10 నిమిషాల్లో ముగించండి. 10 నిమిషాల ఈ 10 నిమిషాల ముచ్చట కోసం 3 నెలల కింద డేట్ తీసుకుంది. ఈ 10 నిమిషాల ముచ్చట కోసం 3 నెలల కింద డేట్ తీసుకుంది. నన్ను అందుకే ఎవరైనా పెళ్లికి పిలిస్తే రావడానికి 100 సార్లు ఆలోచిస్తాను. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవడానికి ఈ మాత్రం దానికి నేనెందుకు ప్రయాసపడాలి? టైం లేదట, వాక్యం తక్కువ చెప్పాలట. టైం లేదు, వాక్యం తక్కువ చెప్పాలి. వాక్యము వినడానికి టైం లేదు, మరి దేనికి టైం ఉంది? తినడానికి టైం ఉంది. ఎంతవరకు? దానికి లిమిటే లేదు. సాయంత్రం వరకైనా తినొచ్చు. పెళ్లిలో తినడానికి టైం ఎక్కువ తీసుకుంటారా, వినడానికి టైం ఎక్కువ తీసుకుంటారా చెప్పండి? శుభమాని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటూ ఉంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో తెలియాలంటే దైవజనుడు అన్నవాడు 4 ముక్కలు వాళ్ళకి చెప్పొద్దు? దేవుని సేవకుడు వాక్యాన్ని ఆధారం చేసుకొని 10 మాటలు వాళ్ళకి చెబితే ఒకటి కాకపోతే ఒకటైనా వాళ్ళ హృదయాల్లో విత్తబడి ఇటు పెళ్లి కుమారుడు అటు పెళ్లి కుమార్తె వధువు వరుడు ఇద్దరు కలిసి దేవుడు అనుకున్నట్టుగా బతకడానికి కనీసం అవకాశాలైనా ఉంటాయి. అది కూడా మూసేస్తారు. అందుకే ఎప్పుడైనా పెళ్లిలో మాట్లాడమంటే ఇంతకు నన్ను పిలిచేటోళ్ళు ఎవరా అని చూస్తాను, మనోళ్ళ కాదా. మనోళ్ళు అయితేనే కొంచెం ధైర్యం చేస్తాను. కొత్తోళ్ళు అనుకోండి, ముందు పెళ్ళి నేను వస్తాను, మళ్ళీ
అదే నా సిద్ధాంతం. ఊనే టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు చెప్తాను మీకు స్టోరీ. పెళ్లి రోజున పిలిపించారు, అయ్యగారిని పిలిపించారు. వాక్యం 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పించుకున్నారు కదా, అంతే, అక్కడతో క్లోజ్. వీళ్ళిద్దరు ఇంకెప్పుడు వాక్యం వినరు. ఎవరిద్దరు? పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె. పెళ్ళైన తర్వాత మందిరానికి వస్తారా? రారు అనకండి, వస్తారు. పెళ్ళైన మొదటి ఆదివారం వస్తారు. ఎందుకు? నేను అబద్ధం ఆడకూడదు, వస్తారు. పెళ్ళైన తర్వాత మొదటి ఆదివారం. పాప అందరు చూడొద్దు, ఇప్పుడు కొత్త జంట, అందరి కళ్ళు వీళ్ళ మీదనే ఉంటాయి. అందరికీ కనబడాలంటే మొదటి ఆదివారం రావాలి. 2వ ఆదివారం రారు. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి, 2వ ఆదివారం రారు. ఎందుకు రాలేదు అని అడిగితే మళ్ళీ అత్తగారింటికి వెళ్ళొద్దు, రైట్, ఓకే, మళ్ళీ ఆ ఊరికి వెళ్ళారు కనుక రాలేదు. మరి 3వ ఆదివారం బిజీ, 4వ ఆదివారం బిజీ. ఆ తర్వాత ఇద్దరిలో ఏ ఒక్కరు కనపడరు. అప్పుడప్పుడు అమావాస్యకు పున్నానికి ఒకసారి అలా ప్రత్యక్షం అవుతుంటారు, ధ్యాన్ అని. మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పనా? అమ్మాయి వట్టి మనిషి కాదని రిజల్ట్ వస్తే అప్పుడు వస్తారు మళ్ళీ ప్రార్థన చేయించుకోవడానికి. ఎక్స్క్యూజ్ మీ, ప్రార్థన చేయించుకోవడానికి. విన్నారో లేదో? ఏం చేయించుకోవడానికి? ప్రార్థన చేయించుకోవడానికి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? వాక్యము చెప్పించుకోవడానికి సేవకుని దగ్గరికి వెళ్తున్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇక్కడున్న భర్తలు కానీ, ఇక్కడున్న భార్యలు కానీ, ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. మీరు గర్భవతులైనప్పుడు, మీరు తండ్రి కాబోతున్నారన్న వార్త మొదటిసారి మీరు విన్నప్పుడు, మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పించుకున్నారా? చెప్పండి. ఏ ఒక్కరు కూడా చేయెత్తలేరు. మేము వాక్యం చెప్పించుకున్నాం. నో, మీరు ప్రార్థన చేయించుకున్నారు. ఆ ప్రార్థన కూడా దేనికి? తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని. మారాలి, ఈ అలవాటు మారాలి. ఒక సేవకుడిని పిలిపించి తల్లి, తండ్రి, లేదా కాబోయే తల్లి, కాబోయే తండ్రి, మాకు బిడ్డనిస్తున్న దేవుడు ఆ బిడ్డను ఎలా పెంచాలో కూడా ఆయనే చెబుతాడు మీ ద్వారా. అది మీకు తెలుసు, అది మీకు తెలుసు. మాకు నేర్పించండి, మాకు నేర్పించండి. ఆ బిడ్డకు మనం మర్యాదలు నేర్పిస్తాం. ఒరే ఇలా ఉండాలిరా, అలా ఉండాలిరా, పెద్దలంటే ఇలా ఉండాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ నైట్ చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. మీకు క్వశ్చన్ చెప్పనా? బిడ్డలకు మొట్టమొదట నేర్పించవలసినది దేవుని మర్యాద. ఏమిటది? దేవుని మర్యాద. ఒక చిన్న సంఘటన చెప్తా మీకు. అషూరు అనే ఒక సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యానికి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఇశ్రాయేలీల మీద దాడి చేసి వారందరినీ తీసుకొని వెళ్ళి వేరే భూభాగంలో పెట్టాడు. విందాం జాగ్రత్తగా. ఇశ్రాయేలీల మీదకి అషూరు చక్రవర్తి దాడి చేసి ఇశ్రాయేలీని తీసుకొని వెళ్ళి వేరే ప్రాంతాల్లో పెట్టి అక్కడున్న ప్రాంతాలలో ఉన్న వారిని ఇక్కడికి తెచ్చిపెట్టాడు. ఎక్కడికి తెచ్చిపెట్టాడు? ఇశ్రాయేలు భూభాగంలోనికి. అక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నారు. వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నారు. ఊరిలోనికి ఏనాడు సింహాలు రాలా, ఇప్పుడు వచ్చాయి. నిజంగా అడవి సింహాలు ఊరిలోనికి వచ్చాయి. రోజు ఫుల్ మీల్సే వీటికి. ఊరిలోనికి వచ్చి రోజు ఫుల్ మీల్సే. ఊరిలోనికి సింహాలు రావడం ఏంటని ఎవరికి అర్థం కాల. అప్పుడు ఒక తెలివైనడు పసిగట్టాడు, ఇక్కడున్నోళ్ళకి, ఈ భూభాగంలో ఇంతకు ముందున్న ప్రజలు ఎవరైతే ఉన్నారు ఇశ్రాయేలీలు, ఆ ఇశ్రాయేలీల దేవుని గూర్చిన మర్యాదలు వీళ్ళకి తెలియవు. అందుకే ఆ దేవుడు సింహాలను పంపించాడు అని వెంటనే రిపోర్ట్ చక్రవర్తికి అందిస్తే చక్రవర్తి వెంటనే అలర్ట్ అయిపోయి అర్జెంటుగా ఆ భూభాగంలోనికి దేవుని చట్టాన్ని, దేవుని సిద్ధాంతాన్ని, దేవుని ఉద్దేశాలను, దేవుని మర్యాద తెలిసిన ఒక సేవకుడిని పంపండి, అర్జెంటుగా పంపండి. ఆ ఊరిలో సింహాలు ఉండకుండా వెళ్ళిపోవాలంటే ఆ ఊరిలోనికి ఒక సేవకుడు రావాలి. ఆ సేవకుడు ఆ జనాలకి ఆయన మర్యాద చెప్పాలి, నేర్పించాలి. అలా మాత్రమే ఆ జంతువులను ఆపగలం. కానీ లేదంటే ఆ జంతువులను ఎవడు ఆపలేడు. చూద్దాం ఒకసారి.
ఆ వచనం చూద్దాం ఒకసారి. రాజుల రెండవ గ్రంథం, రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 17. మీరు 27 నుంచి 30 రాసుకోండి. 27 నుంచి 30 రాసుకోండి. 17వ అధ్యాయము డైరెక్ట్గా 26 చదువుకుందాం. 26 చదువుకుందాం. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక. ఏ మర్యాద తెలియదట? దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని అష్షూరు రాజుతో మనవి చేయగా, అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో అంటే సేవకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. దేవుని మర్యాద నేర్పించాలి సమాజానికి. ఆ సమాజంలో ప్రమాదం ఉండకూడదనంటే ఆ సమాజంలోనికి ఒక సేవకుడు వెళ్ళాలి. వెళ్ళిన ఆ సేవకుడు ఆ ప్రజలకు దేవుని మర్యాద నేర్పించాలి. ఎంత అద్భుతమైన మాటలు ఇవి. సమాజం ప్రమాదంలో పడకూడదంటే ఆ సమాజం ఏం నేర్చుకోవాలి? దేవుని మర్యాద నేర్చుకోవాలి. అది బాగా ఎరిగిన మనోహ దంపతులు, మాకు దేవుని మర్యాదను నేర్పించు. దైవజనుడా, మాకు దేవుని మర్యాదను నేర్పించు, దేవుని చిత్తాన్ని నేర్పించు. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అది మన పాఠం. 2 పాఠాలు ఈరోజు. అందులో మొదటి పాఠం మాట్లాడుకుంటున్నాం. ఎలా ఉండాలి తల్లిదండ్రులు? ఇలా ఉండాలి. ఈ సందర్భం ఒక మాట చెప్తాను. బయట దేశాల్లో ఇక్కడున్న ఆడవాళ్ళకి బయట దేశాల్లో ఉన్న ఆడవాళ్ళకి చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న స్త్రీలు స్త్రీలలా ఉంటారు. బయట దేశాల్లో పురుషులకు స్త్రీలకు పెద్ద తేడా ఉండదు. పురుషులకు ఎలాంటి దురలవాట్లు ఉంటాయో స్త్రీలకు కూడా అలాంటివి ఉంటాయి. గర్భవతి అయిన తర్వాత ఒక స్త్రీ డాక్టర్ గారి దగ్గరికి వెళితే డాక్టర్లు అక్కడున్న స్త్రీలకు చెప్పే సలహా ఏంటో చెప్పనా? అమ్మ, బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే నువ్వు సిగరెట్ తాగడం మానేయమ్మా అని చెప్తారు అక్కడ. అంటే ఈమెకు అలవాటు ఉంది. అమ్మ, బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే నువ్వు ఆ మద్యపానం మానేయి తల్లి 9 నెలలైనా కనీసం. అంటే ఈమెకు అలవాటు ఉంది. తల్లులకు ఏ అలవాట్లుంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. తల్లులకు ఏ అలవాట్లుంటే ఆ అలవాట్ల యొక్క ప్రభావం, ఎఫెక్ట్ లోపల పిల్లలకు పడుతుంటుంది. నేను మాట్లాడుతున్నది ఆరోగ్యం గురించి. కొన్ని సందర్భాలలో ఆరోగ్యం ఒక్కటే కాదండోయ్, తల్లులకున్న అలవాట్లు కూడా బిడ్డలకు వచ్చేస్తుంటాయి. చిన్న మాట, మీ వాడేంటండి అరటి పండ్లు అంటే అంత పిచ్చికి తింటాడు అని ఒక తల్లితో అంటే ఆవిడంటుంది కదా, వాడు కడుపులో ఉన్నప్పుడు నేను కూడా బాగా తినేదాన్ని, అదే బుద్ధులు వచ్చేడికి. మీ వాడేంటండి కొబ్బరి నీళ్ళు అలా తాగుతారంటే కదా, వాడు కడుపులో ఉన్నప్పుడు నేను బాగా తాగేదాన్ని కొబ్బరి నీళ్ళు, అందుకే వీడికి ఆ బుద్ధులు వచ్చాయి. మీ వాడేంటమ్మా ఎప్పుడు చూసినా పాటలు పాడుతుంటాడంటే కదా, వాడు కడుపులో ఉన్నప్పుడు నేను ఎప్పుడు పాటలు పాడేదాన్ని. వాడు కడుపులో ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఏది తింటే అదే రుచి వాడికి అంటుకుంటుంది. వాడు కడుపులో ఉన్నప్పుడు మీరు ఏది ఎక్కువ తాగితే అదే రుచి వాడికి అంటుకుంటుంది. వాడు కడుపులో ఉన్నప్పుడు మీరు ఏది ఎక్కువ చేస్తే అదే వాడు పుట్టిన తర్వాత చేస్తున్నాడు. గమనించట్లేదా మీరు? గమనించట్లా? అలాంటప్పుడు వాడు కడుపులో ఉన్నప్పుడు మీరు ఏది ఎక్కువ వింటే వాడు పుట్టిన తర్వాత అదే ఎక్కువ వినడానికి వాడు ఇష్టపడతాడు. వాడు కడుపులో ఉన్నప్పుడు మీరు ఏది ఎక్కువ మాట్లాడితే వాడు పుట్టిన తర్వాత అది మాట్లాడడానికి వాడు ఎక్కువ ఇష్టపడతాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి గర్భవతులు.
డాక్టర్ అమ్మ చెప్పింది గర్భవతి అయిన స్త్రీకి, అమ్మా నువ్వు ఇక మీదట బరువులు మోయకూడదమ్మా చెప్తారు డాక్టర్లు. ఆమె అలవాట్ల పొరపాటు ఏదో మోయడానికి వస్తే ఇంట్లో పెద్దలు చెప్తారు, అమ్మా ఈ 9 నెలలు నువ్వు బరువులు మోయకు, అంతగా మోయాలంటే ఏది బరువు తక్కువ ఉంటుందో అది మాత్రమే పట్టుకో, మిగిలింది మేము చూసుకుంటాం. ఆ భరోసా రాగానే ఇప్పుడు ఇల్లంతా ఎదుగుతుంది, బరువు లేనిది ఏముందా అని. అలా వెతుకుతూ 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 వెళితే టీవీ రిమోట్ కనపడింది, బరువే లేదు ఇది. బరువే లేనిది ఏం దొరికింది? టీవీ రిమోట్ దొరికింది. అమ్మయ్యా, అదిగో టీవీ, ఇదిగో రిమోట్, ఇదిగో సోఫా, కూర్చో ఇంకా సెటిల్ అయిపో. మధ్యాహ్నం 1 గంట కూర్చుంటే తల్లి 5 గంటలకు రిటైర్ అయిపోతుంది టీవీ ముందు. అరగంటకొకటి మొదటి సీరియల్లో భార్యాభర్తలు ఎలా కొట్టుకోవాలి అయిపోయింది, ఫస్ట్ లెసన్. రెండో సీరియల్లో అత్తాకోడలు ఎలా కొట్టుకోవాలి అయిపోయింది, రెండో పాఠం. మూడో సీరియల్లో పక్కింటి వాళ్ళని ఎలా ముంచాలి అయిపోయింది, మూడో పాఠం. ముచ్చటగా 6-7 పాఠాలు నేర్చుకొని 5 గంటల తర్వాత టీవీ ఆఫ్ చేసి వస్తుంది, చిన్న బ్రేక్ అంతే. ఆ టీవీలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఏం పని ఉండదు కనుక చూస్తూనే ఉండండి. ఈ టీవీ మీ టీవీ, మరి మీదే ఎవడు కాదన్నాడు, కొనుక్కుంది మీరు, తెచ్చుకుంది మీరు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. ఈ మధ్య సీరియళ్ళు భార్యలే కాదు భర్తలు కూడా చూస్తున్నారట, ఆఫీస్ నుంచి వచ్చి, తెలుసా మీకు? వినండి, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. ఈ మధ్య టీవీ సీరియళ్ళు ఇంటి నుంచి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్త్రీలే కాదు భార్యలే కాదు భర్తలు కూడా చూస్తున్నట్ట కూర్చొని. ఎందుకు అని అడుగుతారేమో, వినండి ఇప్పుడు రీజన్. సీరియల్ చూడడానికి భార్య కూర్చుంటే ఈయన కూడా పక్కన కూర్చొని అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వస్తుందని చూస్తున్నట్టు. ఎందుకు? అప్పుడు మాత్రమే ఈమె కిచెన్లోకి వెళ్ళి అన్నం పెడుతున్నట్టు తెచ్చి. సీరియల్ కోసం ఆమె కూర్చుంటే అడ్వర్టైజ్మెంట్ కోసం ఆయన కూర్చున్నాడు. ఎందుకు? అడ్వర్టైజ్మెంట్ వస్తే కానీ వీళ్ళు లేవట్లా. ఇప్పుడు ఆయన అన్నం ఎవరి మీద ఆధారపడి ఉంది? అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడింది. పాపం అంత అయిపోయి పాపం బతుకులు పురుషులు చెప్పుకోలేరు కానీ వాళ్ళ బాధలు వాళ్ళవి కదా. 9 నెలలు బరువు మోయొద్దని డాక్టర్ అమ్మ చెప్పింది, ఇంట్లో అందరు చెప్పారు. ఆ రిమోట్ పట్టుకొని కూర్చుని 9 నెలలు విని 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 ఏంటి విని? కుట్రలు, కుతంత్రాలు, ఎవడి కొంప ఎలా కూల్చాలి, ఎవడిని ఎలా పొడవాలి, ఎవడిని ఎలా కాల్చాలి, అన్నీ ఇవే కదా స్టోరీలన్నీ. అలా 9 నెలల పాటు మీరేమి విన్నారో వాడు కూడా అదే విని, టీవీ మీరొక్కరే చూస్తున్నారు అనుకుంటున్నాడంటే ఆడు హీరో చూస్తున్నాడు అక్కడ. టీవీ మీరొక్కరే చూస్తున్నారా మీరు అనుకుంటున్నారు? మీతో పాటు వాడు చూశాడు, మీతో పాటు వాడు విన్నాడు, మీతో పాటు వాడు ఎంజాయ్ చేశాడు. మొదట్లో ఎంజాయ్ చేయకపోయినా మీరు ఎంజాయ్ చేస్తున్నారు కనుక ఆడు కూడా ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వాడు పుట్టి అన్ని నేర్చుకున్నాడు ఆల్రెడీ. భూమి మీద అడుగు పెట్టకముందే వాడు పాఠాలన్నీ నేర్చుకుని ఆడు పుట్టి పెరిగి పెద్దోడై ఎలా తయారవుతాడు చెప్పనా? అండర్ వరల్డ్ డానిడ్. ఇప్పుడు మనం అదిరిపోతాం. వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి బుద్ధులని మనమే ఆశ్చర్యపోతుంటాం. అక్కడ వచ్చాయి. ఎక్కడ? 9 నెలలు వాడు కడుపులో సైలెంట్గా ఉన్నాడేంటి? బడిలో పాఠాలు నేర్చుకున్నట్టుగా నేర్చుకొని వచ్చాడు. పుట్టగానే వాడు ముద్దు అనుకున్న ముదురు అని తెలియదు మనకి. ఏం చేస్తున్నారు తల్లులు ఈరోజు? ఏం చెయ్యాలో చెబుతాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని మోస్తున్న కాబోయే తల్లి ఎలిజబెత్, యేసు ప్రభును మోస్తున్న మరొక తల్లి మరియమ్మ, వీళ్ళిద్దరు ఎదురెదురు పడ్డారు ఒకరోజు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం ముందుగా 39:40. ఆ దినములలో మరియ లేచి
యూదా దేశములోని కొండ సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలోనికి ప్రవేశించి బాప్తిస్మిచ్చి యోహాను గారిని కడుపున మోస్తున్న ఎలీసబెత్ అనేటువంటి ఒక గర్భవతికి, యేసు ప్రభును మోస్తున్న మరియమ్మ అనే గర్భవతి వందనము చేయగా ఎలీసబెతు గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడట. మరియమ్మ గారి వందన వచనము వినగానే ఉంది అక్కడ. మరియమ్మ యొక్క వందన వచనము గర్భవతిగా ఉన్న ఎలీసబెతు వినగానే గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. గమనించారు? ఇది గమనించాలి. మరియమ్మ గారి వందన వచనము ఈ తల్లి వినడం ఏంటి? వందన వచనము తల్లి వినగానే లోపలున్న బిడ్డ గంతులేయడం ఏంటి? ఆ గంతులకు కారణం భయమా? ఆ గంతులకు కారణం దుఃఖమా? ఆ బిడ్డ ఫీలింగ్ ఏంటో చూద్దాం. కింద 44వ వచనంలో, 44వ వచనం, ఇదిగో నీ శుభ వచనము నా చెవిన పడగానే, నీ శుభ వచనము అమ్మా మరియా, నీ శుభ వచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను, ఆనందముతో గంతులు వేసెను. అంటే లోపల బిడ్డకేముంది? ఆనందం. ఎప్పుడు ఆనందించాడు? ఎప్పుడు ఆనందించాడు? తల్లి శుభవచనము విన్నది. ఏమిటా శుభవచనం? క్రీస్తును గూర్చిన వార్త. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. క్రీస్తును గూర్చిన మాట పెద్దలకు విశ్వాసము కలిగిస్తే గర్భములోని శిశువుకు ఏం కలిగిస్తోంది? ఆనందం. ఆనందం. ఆనందం అంటే లోపలున్న బిడ్డ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తల్లి విషయంలో? మా అమ్మ దేవుని మాటలు వినాలి, మా అమ్మ దేవుని పాటలు వినాలి, మా అమ్మ దేవుని పాటలు పాడాలి, మా అమ్మ ప్రార్థన చేయాలి. గర్భవతులుగా ఉన్న సోదరీమణులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీ సహోదరుడిగా, ఒక సేవకుడిగా నేను ఇస్తున్న సలహా, మీ కడుపులో బిడ్డ ఉంటే ఆ బిడ్డ కోసం మీరు చేయవలసిన పని, ఈ 9 నెలలు దేవుని మాటలు ఎక్కువ వినండి. ఈ 9 నెలలు దేవుని పాటలు ఎక్కువ వినండి. ఈ 9 నెలలు ప్రార్థనలు ఎక్కువ గడపండి. ఈ 9 నెలలు మీకు దగ్గరలో ఎక్కడైనా సభలు ఉంటే మీరు వెళ్ళి కూర్చోగలిగే అవకాశం ఉంటే వెళ్ళి కూర్చోండి. ఈ 9 నెలలు మందిరానికి వెళ్ళి ఆ మందిరములో సహవాసంలో గడపండి. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయాలు. ఒకవేళ ఇక్కడ ఎవరు గర్భవతులు లేరనుకుంటే, మీ కుటుంబాలు ఎవరైనా ఉంటే, మీ బంధువులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. అమ్మా నువ్వు ఒట్టి మనిషి కాదు, ఇవే తిను, అమ్మా నువ్వు ఒట్టి మనిషి కాదు, ఇవి తినొద్దు అని ఎలాగో సలహాలు ఇస్తారుగా, వాటితో పాటు వాటికంటే మంచి సలహా మీరు ఇచ్చి తీరాలి. ఎందుకు చెప్పనా? గర్భవతులుగా ఉన్న తల్లులు ఇప్పుడు నేను చెప్పినవి చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పిన వాడిది రాసేసుకోవచ్చు. ఈరోజు డేట్, మీరు ఈరోజు తారీఖు రాసుకోండి, టైం రాసుకోండి, నేనేం చెప్పానో రాసుకోండి. జరగకపోతే నన్ను అడగండి. ఏం జరుగుతుందో చెప్పనా? ఆ బిడ్డ పుట్టిన తర్వాత మీకు ఈ అలవాట్లుంటే, ఆ బిడ్డ పుట్టిన తర్వాత వాడికి వయసు వచ్చినప్పుడు మీరు బడికి పంపితే, వాడికి వయసు వచ్చినప్పుడు వాడిని మీరు బడికి పంపితే ఆ బడిలో ఆ పిల్లల మధ్య వాడికి ఆనందం ఉండదు. ఆ బడిలో ఆ బడి పిల్లలు మాట్లాడుకునే లోక సంబంధమైన మాటలు వింటుంటే అస్సలు వీనికి చెవికి నచ్చదవి, వాడికి పడదు, వాడికి ఎక్కదు. వాడికి అసలు ఆనందం ఎక్కడుంటుందో చెప్పనా? వాడిని ఆదివారం రోజున మందిరానికి తీసుకొని వెళ్ళి ఆ మందిరములో పిల్లల మధ్య పెట్టండి, తన్నుకుంటూ ఆనందం పైకి వచ్చేస్తుంటుంది వాడికి. బడిలో దొరకని ఆనందం గుడిలో దొరుకుతుంది వీడికి. వద్దా అలాంటి బిడ్డలు మీకు? వాడికి స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర ఆనందం ఉండదు, చర్చ్ ఫ్రెండ్స్లో ఆనందం ఉంటుంది. దేవుని పిల్లల సహవాసం అంటే వాడికి నిద్ర కూడా మానేస్తాడు, అన్నం కూడా తినడు.
వాడు ఏదో ఒకటి చేస్తుంటాడు. అక్కడ చిన్న గ్లాస్ ఉంటే ఎత్తుకొని వచ్చేస్తాడు, అక్కడ చిన్న ప్లేట్ ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోతాడు, అక్కడ చాప ఉంటుంది అనేది పరిచయ ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒకటి మందిర కార్యకలాపాలలో మీ బిడ్డలు పరిచారకులు అవ్వాలంటే, మంచి సేవకులు అవ్వాలంటే, చూడడానికి కండ్లకు కన్నుల పండుగగా మీ పిల్లలు తయారవ్వాలంటే, అమ్మా వాడు కడుపులో ఉన్నప్పుడే వాడికి పాఠాలు బుద్ధులు మీరు నేర్పించాలి. అది తెలిసిన మనోహ దంపతులు ఏం చేస్తున్నారు? బిడ్డ పుట్టక ముందే దైవజనుడిని పిలిపించుకొని మాకు నేర్పించు. పెళ్ళయ్యే రోజున వాక్యం చెప్పించుకోవడం కాదు 10 నిమిషాలు. మళ్ళీ పెళ్ళయ్యే రోజున వాక్యం చెప్పించుకోవడం కాదు, పెళ్ళైన తర్వాత మీరు ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే భార్యాభర్తలు దేవుడు అనుకున్నట్టుగా ఉండగలరు. ఎవరికైనా ఈ మైదానంలో త్వరలో పెళ్ళి కాబోతుంటే, ఎవరికైనా ఈ మైదానంలో తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ మీకు పెళ్ళి కాబోతుంటే, మీరు నన్ను పెళ్ళికేం పిలవకండి, పిలవకపోయినా ముందే మీ పెళ్లి మెసేజ్ మాట్లాడుతున్నాను ఇప్పుడు. అడ్వాన్స్గా పెళ్లి రోజున కాదు, పెళ్ళైన తర్వాత మీరు ఏం చేయాలో ముందే చెబుతున్నాను, పాటించండి. కానీ ఒక మంచి సలహా ఇస్తాను, సందర్భం వచ్చింది కనుక మీరు పెళ్ళంటూ చేసుకుంటే విశ్వాసులనే చేసుకోండి. మళ్ళీ ఎవరిని చేసుకోవాలి? విశ్వాసులనే చేసుకోండి. లెక్కలు కట్టకండి. నేను పెళ్ళైన తర్వాత మార్చుకుంటాను, జై జిందాబాద్, మార్చుకుంటాను, దేవుడు ఎరుగు. నువ్వు మారకపోతే అదే పెద్ద సంగతి. పిచ్చి లెక్కలేస్తుంటారు చాలామంది. నేను మార్చుకోవడానికే పెళ్లి చేసుకుంటాను. మార్చుకోవడానికి పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లే, రోజు వాక్యం చెప్పు అవసరమైతే. విశ్వాసులనే చేసుకోండి. పెద్దలు చెప్పిన మాట వినండి, తొందరపడకండి. రైట్. పెళ్ళైన తర్వాత ఒక మంచి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, మీ సంఘంలో ఉండొచ్చు, మీ సహవాసంలో ఉండొచ్చు, కుదిరితే ఆయన ఇంటికి పిలిపించి 4 మాటలు చెప్పించుకుంటూ ఉండండి. వీళ్ళవలే. నేను 2వ పాఠంలోకి వెళ్ళే ముందుగా చివరికి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను. గర్భవతులుగున్న స్త్రీలు, ఇంట్లో భార్య గర్భవతి అయితే దయచేసి 9 నెలల పాటు దయచేసి ఆ నవమాసాలు నిండేంతవరకు భార్యాభర్తలు దయచేసి గొడవలు పడకండి, అరుచుకోకండి, తిట్టుకోకండి, కొట్టుకోకండి. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? మీ గొడవల ప్రభావం లోపలున్న బిడ్డపై పడుతుంది. శుభవచనము చెవిన పడగానే గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేశాడు. శుభవచనాల కోసం ఎదురు చూస్తున్నాడు బిడ్డ. తిట్టుకొని అరుచుకొని కొట్టుకుంటుంటే వినాలని కాదు వాడు. ఆ పసిబిడ్డకు ద్రోహం చేయకండి. వాడున్నది మీ కడుపులో, వాడిని ఇస్తున్నది దేవుడు మీకు. నేను చచ్చిపోయిన తర్వాత నా బిడ్డలు ఆనందంగా ఉండాలంటాడు ఒక ఆయన. వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి ఆనందాన్ని ఇవ్వండి. మీరు పోయిన తర్వాత కాదు, బతుకున్నప్పుడు ఇవ్వండి. ఏంటి మన పాఠం? తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనోహ దంపతులల్లా ఉండాలి. రెండో పాఠం చెప్పండి. రెండో పాఠం ఏంటో? పిల్లలు ఎలా ఉండాలి. నా మాట అర్థమయ్యే పిల్లలు. నేను మొదట్లో చెప్పాను, పిల్లలున్న తల్లిదండ్రుల కోసం మొదటి పాఠం, తల్లిదండ్రులున్న పిల్లల కోసం రెండో పాఠం. 10 నిమిషాలు ఈ రెండో పాఠం ముగిస్తాను. 10 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఈరోజు మీ పిల్లలు ఇంటికి రాకపోతే, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా, మీ పిల్లలు ఇక్కడికి రాకపోతే ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళు నిద్రపోయేటప్పటికి రేపు చెప్పండి ఈ పాఠం వాళ్ళకి. ఇది పిల్లల కోసం. బైబిల్లో
రెండో పాఠంలోకి వెళ్తున్నా. బైబిల్లో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు రేకాబు. ఏం పేరు? రేకాబు. ఆయన పిల్లలందరినీ రేకాబీయులు అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? రేకాబీయులు అని పిలిచేవారు. ఈ రేకాబు సంతానంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు యెహోనాదాబు. ఏం పేరు చెప్పండి? యెహోనాదాబు. ఈ యెహోనాదాబు అంటే రేకాబీయులలో ఒకడైన యెహోనాదాబు తన కుటుంబీకులందరికి ఒక మాట చెప్పాడు, తన బంధువులందరికి ఒక మాట చెప్పాడు, తన పిల్లలందరికీ ఒక మాట చెప్పాడు. ఏమని? దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి అని చెబుతూ, ఈ భూమి మీద మన వంశం ఉన్నంత వరకు, ఈ భూమి మీద రేకాబీలు ఉన్నారు అన్న గుర్తింపు మనకున్నంత కాలం, మన ఉనికున్నంత వరకు ఈ భూమి మీద మనకెవ్వరికి సొంత ఇళ్ళు ఉండకూడదు. 2, సొంత భూములు ఉండకూడదు. 3, సొంత తోటలు ఉండకూడదు. ఇళ్ళు సంపాదించాలి, భూములు సంపాదించాలి, పంటలు పండించాలి, విత్తనాలు వేయాలి, సొంత తోటలు ఉండాలి, సొంత ఆస్తులు ఉండాలి, సొంత ఆస్తిపాస్తులు ఉండాలి. ఈ ఆలోచనలు ఎవ్వరికి ఉండకూడదు అని చెబుతున్నాడు యెహోనాదాబు. అంతేకాదు, మన కుటుంబాలలో ఏ ఒక్కరు కూడా ద్రాక్షారసము కానీ మద్యపానము కానీ తాగనే తాగకూడదు. ఇవన్నీ కాకుండా ఇంకొక మాట, మనం బ్రతికినంత కాలం గుడారాలలోనే బ్రతకాలి. మన చుట్టూన్న వాళ్ళు సొంతిలలో ఉంటుండొచ్చు, మన చుట్టూన్న వాళ్ళు మంచి మంచి భవనాలు కట్టుకోవచ్చు, మన చుట్టూన్న వాళ్ళు ఎంత సంపద కూడబెట్టుకున్నా, ఆస్తులు సంపాదించుకున్నా, మీకు పొరపాటున కూడా వాళ్ళను చూసి వాళ్ళలా మేము సంపాదించుకోవాలి, వాళ్ళలా మేము ఉండాలి, వాళ్ళలా తినాలి, వాళ్ళలా త్రాగాలన్న ఆలోచనలే మీకు రాకూడదు. మనం ఎప్పుడు భూమి మీద పరదేశులుగా ఉండాలి అని చెప్పాడు. చెప్పింది ఎవరు? యెహోనాదాబు. ఎవరికి చెప్పాడు? తన వారందరికీ చెప్పాడు. వీళ్ళందరూ ఏమని పిలువబడేవారు? రేకాబీయులు. అలా యెహోనాదాబు చెప్పి చచ్చిపోయాడు, ఆయన కాలం చెల్లించి. అది జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత, విందాం జాగ్రత్తగా. 10 నిమిషాలు అన్నానుగా, ఆ 10 నిమిషాలు జాగ్రత్తగా వినండి. యెహోనాదాబు చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా గారు జీవిస్తున్న రోజులవి. అప్పుడు దేవుడు ఇర్మియా గారిని పిలిచి, ఇర్మియా, నువ్వు ఉంటున్న ఈ ప్రాంతంలో, నువ్వు ఉంటున్న సమాజంలో రేకాబీయులు అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి ఒకసారి. చూడండి జాగ్రత్తగా, వాళ్ళని పిలిపించి ఒకసారి. ఇర్మియా, ఆ రేకాబీయులను పిలిపించు, మందిరం దగ్గరికి రమ్మని అందరినీ. వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు కొన్ని పాత్రలు తీసుకొని అందులో ద్రాక్షారసాన్ని పోసి వాళ్ళందరినీ తాగమని చెప్పు. ఎవరిని? రేకాబీయులను. ఇర్మియా గారు వెంటనే సరే ప్రభువా అని చెప్పి రేకాబీయులందరినీ పిలిపించి పాత్రలన్నీ పెట్టి వాళ్ళ ఎదుట ద్రాక్షారసం పోసి తాగండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమని సమాధానం ఇచ్చారో చూద్దాం. ఇర్మియా గ్రంథం 35. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం ఒకసారి 6వ వచనము చూద్దాం. 5 నుంచి నేను చదువుతాను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. ఒక్క స్వరముతో అందరూ గళమెత్తి చెబుతున్న సమాధానం. మా పితరుడైన యెహోనాదాబు ద్రాక్షారసము త్రాగొద్దని చెప్పాడు మాకు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో చెప్పాడు. చెప్పినవాడు ఎప్పుడో పోయాడు. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఈరోజు వాళ్ళ ముందు ఈ పరీక్ష ఎదురైతే, అది పరీక్ష అని కూడా వాళ్ళకు తెలియదు పాపం. త్రాగండి అని చెబితే నో. ఇంకా ఏం చెబుతున్నారు చూద్దాం. 7వ వచనం. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనము
విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీ కుండనే ఉండకూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. ద్రాక్ష రసము మాత్రమే కాదయ్యా ఇర్మియా గారు, నువ్వు ఇల్లు కట్టుకోమన్నా కట్టుకోము, నువ్వు భూములు ఇచ్చి మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానన్న వద్దంటాం మేము. భూములొద్దు, పొలంలో విత్తనాలు విత్తం మేము, ద్రాక్ష తోటలు నాటం మేము, నువ్వు ఫ్రీగా ఇస్తానన్న తీసుకోం మేము. ఎందుకంటే మా పితరుడు చెప్పాడు, వద్దు, ఇల్లులు కట్టిస్తాను ప్రభుత్వ పథకాల కింద ఫ్రీగా తీసుకోమని చెప్పినా మేము తీసుకోం, గుడారాలలోనే ఉంటాం. అయిపోలేదు, ఇంకా కిందే ముందు చూద్దాం. ఇంకా కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో, పెన్నుంటే అండర్లైన్ చేయడం మాట, ఏ విషయాలలో? సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి, అది నొక్కుతున్నాను అందుకే, ఒకటి కాదు రెండు కాదు, ఆయన మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయుల మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకునటలేదు, ద్రాక్ష వనములు గాని పొలములు గాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. మా పితరుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాము మేము. ఇలాంటి పిల్లలు దొరుకుతారా చెప్పండి? ఒక వలేసి అలా జల్లెడబట్టినా ఇలాంటి పిల్లలు దొరకరు. కళ్ళ ముందు కన్న తండ్రి గీత గీస్తే లెక్క చేయకుండా దాటి వెళ్ళిపోయే పిల్లలున్న సమాజం ఇది. తల్లిదండ్రులను గౌరవించే పిల్లలు ఎక్కడున్నారు? తల్లికి తండ్రికి సెల్ ఫోన్ ఇచ్చి ఆపరేట్ చేయమంటే హలో అనడం తప్ప ఏమీ చేత కాదు. ముగిద్దాం. తల్లిదండ్రులకు పాపం చదువు ఎక్కువ ఉండదు, తల్లిదండ్రులకు పాపం కంప్యూటర్ జ్ఞానం కానీ సెల్ ఫోన్ జ్ఞానం కానీ ఏమీ ఉండదు. హలో అని చెప్పడం, మాట్లాడితే హలో, లేకపోతే పెట్టేయడం. కనీసం ఆ సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చినా చూసుకోవడం చేత కానీ తల్లిదండ్రులు చాలామంది ఉంటే, వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు పెరిగి ఈ మధ్యకాలంలో ఒక యుగం నడుస్తుంది. ఏం యుగం ఇది? కంప్యూటర్ యుగం ఇది కదా, అదన్నమాట. వాడికి వాట్సాప్ ఎలా పెట్టాలో, మెసేజ్ ఎలా పెట్టాలో తెలుసు, ఫేస్బుక్ ఎలా చూడాలో తెలుసు, యూట్యూబ్లు తెలుసు, అంతే. ఇక వీడిని పట్టుకోలేము. ఇక అమ్మ కనపడదు, నాన్న కనపడదు. యెహోనాదాబుతో మనం ఆలోచిస్తే ఆయన పోయి చాలా కాలమైంది. ఇర్మియా గారి కాలం వచ్చింది. యెహోనాదాబు కాలానికి ఇర్మియా గారి కాలానికి ఎంతో తరములో తేడాలు వచ్చే ఉంటాయి. కంపల్సరీ తరములు గడిచే కొద్దీ అభివృద్ధి జరుగుతుంది. వీళ్ళందరి ముందే పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు ఎందరో, వీళ్ళందరి ముందే మంచి మంచి భూములు సంపాదించుకుంటున్నారు ఎందరో, వీళ్ళందరి ముందే ఎందరో తిని తాగి ఆనందిస్తుంటే, సుఖిస్తుంటే, సంతోషిస్తుంటే ఎవ్వరి ప్రభావము రేఖాబేల మీద పడట్లేదు. మా తండ్రి చెప్పాడు వీటి జోలికి వెళ్ళొద్దని. ఈ జవాబు వినగానే దేవుడు ముగ్ధుడైపోయి మళ్ళీ పిలిచాడు ఇర్మియా గారిని. ఇర్మియా కమాన్, విన్నావు కదా వాళ్ళ జవాబు, విన్నావు కదా వాళ్ళ సమాధానం. ఆ పనికి మాల యూదులందరిని పిలిచి ఇప్పుడు, ఆ పనికి మాల యూదులందరూ పిలిచి ఇప్పుడు, యూదులందరినీ పిలువు ఇప్పుడు. ఎప్పుడో యెహోనాదాబు చెప్పిన మాట ఇప్పటికీ వాళ్ళ మధ్య స్థిరంగా ఉంటే, పెందల కడనే నా ప్రవక్తలను పంపి మారండర్రా 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 అని చెబితే ఏ ఒక్కడికి బుద్ధి లేదు. వాళ్ళను ముందు పెట్టి వాళ్ళకు నువ్వు చెప్పాలి నేను చెప్పబోయే మాట. నేను వారి మీదికి రప్పించేదనని చెప్పిన కీడును వారి మీదికి రప్పించకుండా నేను మానను, తప్పకుండా రప్పిస్తాను, తప్పకుండా రప్పిస్తాను అని ఒకవైపు యూదుల విషయంలో మాట్లాడి,
దేవుడు తర్వాత రేకాబీల విషయం ఏం మాట్లాడుతున్నాడో చూసి ముగించుకుందాం. రండి, ఇర్మియా గ్రంథం 35. ఇర్మియా గ్రంథం 35లో ఉన్నాం. 14వ వచనం, 13 నుంచి, నీవు వెళ్ళి యూదా వారికి యెరూషలేము నివాసులకు నీ మాట ప్రకటించు. యెహోవా వాక్కు ఇదే. మీరు శిక్షకు లోబడిన మాటలు ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకయున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిన ఎడల, కింది మాటకు వచ్చేద్దాం, నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవి యొగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి, కానీ ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. అంత తేడా. కళ్ళ ముందు వాళ్ళంత చక్కగా బ్రతుకుతుంటే చూసి నేర్చుకునే పరిస్థితి ఈరోజు ఈ యూదులకు లేదు. అని ఒకవైపు యూదులను గద్దిస్తూ మరొక వైపు రేకాబీయులకు దేవుడిస్తున్న ఆశీర్వాదం చూడండి ఎంత చక్కగా ఉందో. 18వ వచనం నుండి 18. మరియు ఇర్మియా రేకాబీయులను చూచిట్లా, నేను ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది అనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. రేకాబీయులను దేవుడు వారు అడగకున్నా ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, రేకాబీయులు ఎందుకు ఆశీర్వదించబడ్డారు? దానికి ఒకటే సమాధానం, వారి తండ్రి చెప్పిన మంచి మాటకు వారు తలదించి విధేయులయ్యారు గనుక. ఈరోజు నా మాటలు వింటున్న పిల్లలందరూ, తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతున్న మీరందరూ జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మీపై చల్లని చూపుంచాలంటే మీరు మీ తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలకు తలదించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? నేను మీకు ఇచ్చుచున్న దేశములో మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. చదువుకొని ఉద్యోగాలు బయట దేశాల్లో సంపాదించి తల్లిదండ్రుల కోసం ఓల్డేజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలలో వారికి చోటు కల్పించి వెళ్ళిపోవడం కాదు. వృద్ధాప్యంలో కూడా నీ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకునే మర్యాద, సభ్యత, సంస్కారం నీకు ఉండాలి. ఆ తల్లిదండ్రులు నీ మంచి కోసం చెప్పే మంచి మాటలు నీకు ఎక్కాలి. ఆ మాటలకు నువ్వు తలదించి విధేయుడు కావాలి. ఇవన్నీ ఎవరిలో కనపడుతున్నాయి చరిత్రలో? రేకాబీయులకు. అందుకే ఇక్కడున్న అందరూ కూడా వీలైతే మీ ఇంట్లో ఒక గోడపై ఈ వాక్యం రాయండి, రాయించండి. సొంతిల్లు అయితే, అద్దిల్లు అయితే వద్దు, రెంట్ పెంచుతారు మళ్ళీ. సొంతిల్లు అయితే ఏమని రాయిస్తారు చెప్పనా? పిల్లలారా మీరు రేకాబీయుల వలె బ్రతకాలి అని రాయించండి. పిల్లలారా మీరు రేకాబీయుల వలె జీవించాలి. డాష్ వచనం ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం అని రాయండి. వాడికి అర్థం కాదని నేను ముందే చెప్తున్నా, వాడికి ఏం అర్థం కాదు. రేకాబీయులు అంటే ఎవరని అడుగుతాడు. వాడు అడగడానికైనా మీరు రాయాలి అక్కడ. మీరు అక్కడ. వాడు వచ్చి అడగాలి, నాన్న ఇంతకు రేకాబీయులు అంటే ఎవరు? అమ్మా రేకాబీయులు అంటే ఎవరని అడిగితే అప్పుడు చెప్పాలి కూర్చోబెట్టి, ఒరే నువ్వు బతికితే వాళ్ళలాగా బ్రతకలరా అని. ఈ భూమి మీద బ్రతికే పిల్లలందరికీ ఒక మంచి రోల్ మోడల్సే రేకాబీయులు. పిల్లలంటే ఎలా ఉండాలి? తల్లిదండ్రులు చెప్పిన మాట, మంచి మాటను జవదాటకుండా బ్రతికే మంచి పిల్లలు మన కుటుంబాల్లో ఉంటే ఈ సమాజంలో ఉగ్రవాదులు ఎందుకుంటారు? ఈ సమాజాన్ని నాశనం చేసే నాశనకర్తలు ఎందుకుంటారు చెప్పండి? 2 విషయాలు.
తల్లిదండ్రులు ఎలా ఉండాలి? అదిగో మనోహ దంపతులలా ఉండండి. పిల్లలు ఎలా ఉండాలి? ఇదిగో రేఖాబియుల వలె ఉండాలి. భార్యాభర్తలలో మనోహ దంపతులు, పిల్లలలో రేఖాబియులు కనబడితే ఆకాశము నుండి ఆ దేవుడు ఇలాంటి కుటుంబాలు కదా నేను చూడాలనుకుంటున్నది. ఇలాంటి కుటుంబాలు కదా. మనోహ దంపతుల్లో వాక్యం అంటే భార్యకు ఇష్టం, వాక్యం అంటే భర్తకు ఇష్టం. కానీ మన కుటుంబాల్లో భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. ఇప్పుడు ఈ ప్రాంగణంలో కూడా అదే చూడండి. మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ, అన్నలను తమ్ముళ్ళను, మీరు ఒక్కరే వచ్చారా? అక్కగారు కూడా వచ్చారా? అక్కగారు రాలేదు కదూ. అడుగుతున్నా, ఎందుకు రాలేదు? మీ జవాబు నేనే చెప్తాను. మీ జవాబు, ఆమె రాదండి, మీరు అడక్కండి. అది మీ సమాధానం. అమ్మ మీ దగ్గరకు వస్తున్నా, మీరొక్కరే వచ్చారా? అన్నగారు కూడా వచ్చారా? అన్న రాడు నాన్న, అన్న ఎప్పుడూ రాడు. ఎందుకు రాడు? అదొక్కడు అడక్కు. అవి మన కుటుంబాలు. కానీ మనోహ గారి కుటుంబం ఎలా ఉంది? వాక్యం అంటే ఇద్దరు పడి చచ్చిపోతున్నారు. అలాంటి దంపతులను దేవుడు చూడాలనుకుంటున్నాడు. మీ కుటుంబాలు అలా తయారు కావాలి, మన కుటుంబాలన్నీ అలా తయారు కావాలి. ఇక ఆ కుటుంబంలో రేఖాబియుల్ లాంటి పిల్లలుంటే ఈ 2 కళ్ళు సరిపోవు ఆ కుటుంబాన్ని చూడడానికి. అలాంటి కుటుంబాలు మన కుటుంబాలు ఎందుకు కాకూడదు? అలాంటి కుటుంబాలు మన కుటుంబాలుగా ఎందుకు మారకూడదు? ఈ క్రైస్తవ సమాజంలో, ఈ క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. అందులో కొందరికి లెంట్ డేస్ పాటించే అలవాటు. ఆ లెంట్ డేస్కి ప్రారంభం ఈరోజే, బుధవారం. ఇంకా 12 కాలేదు కనుక బుధవారం అవ్వలేదు ఇంకా. అందుకే టైం చూసి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాం, బుధవారమే అని. అందరూ చేయరులేండి, చేసేవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అలాగని చేయనోళ్ళు వినకూడదు, చెవులు మూసుకోమని కాదు. అందరికి అవసరమైన మాట చెప్పి బుధవారానికి ముగింపు పలుకుతారు. ఈ బుధవారాన్ని ఏమంటారు? భస్మ బుధవారం, యాష్ వెన్స్డే. క్రీస్తు శకం 325. ఈరోజు టర్కీ అనే దేశంలో ఆ రోజుల్లో ఒక ప్రాంతం ఉండేది, పట్టణం ఉండేది, దాని పేరు నైసియా. నైసియా. ఇండియాలో విజయవాడ ఉన్నట్టుగా, విశాఖపట్నం ఉన్నట్టుగా, హైదరాబాద్ ఉన్నట్టుగా, ముంబై ఉన్నట్టుగా, చెన్నై ఉన్నట్టుగా టర్కీ దేశంలో ఆ రోజుల్లో ఒక పట్టణం ఉండేది, దాని పేరు నైసియా. ఈరోజు దాని పేరు ఇజ్నిక్. ఏం పేరు ఈరోజు దాని పేరు? మద్రాసు చెన్నై అయినట్టుగా, బాంబే ముంబై అయినట్టుగా నైసియా ఇజ్నిక్ అయింది. నైసియాగా పిలువబడే ఆ రోజుల్లో రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ అనేటువంటి ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకొని క్రైస్తవులలో కొన్ని మంచి అలవాట్లు నేర్పించాలి అన్న ఆలోచనతో ఒక మంచి సమావేశం ఏర్పరిచి దాన్ని నైసియా కౌన్సిల్, ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అని అంటారు. ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరిని కూర్చోపెట్టి, భూమి మీద మనుషులకు ఖచ్చితంగా గుర్తుండవలసింది ఒక మంచి మాట చెప్పమంటే అక్కడున్న వాళ్ళందరూ ఇచ్చిన సలహా, దేవుడు ఆదాముతో చెప్పిన మాట, ఆదికాండం 3:19లో, నీవు మంటి నుండి తీయబడితివి గనుక తిరిగి నువ్వు మంటిలోనికి కలిసిపోతావు. మన్నైంది వెనుకటి వలె తిరిగి మంటికి వెళ్ళిపోతుంది. అంటే మనిషి ఈ భూమి మీద బ్రతుకుతూ ఎప్పటికీ బతికేస్తాననుకుంటున్నాడు. అయ్యా, ఆ ఆలోచనకు మనం స్వస్తి చెప్పించాలి. మేము నివసించేది కొద్ది కాలమే, మేము మంటి వారము, తిరిగి మంటిలోనికి వెళ్ళిపోవాలి. అది వాళ్లకు గుర్తుండేలా మనం ఏదైనా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి అన్నప్పుడు సంవత్సరంలో ఒక్కరోజైనా దానికి ఒక దినాన్ని కేటాయిద్దామని ఆ సమావేశంలో క్రీస్తు శకం, నేను పూర్వం అన్నానేమో, ఇందాక శకమే అన్నాను, క్రీస్తు శకం 325లో రోమ చక్రవర్తి కాన్స్టంటైన్ గారి ఆధ్వర్యంలో తీసుకున్న ఒక నిర్ణయమే
ఈరోజు మనము జరుపుకుంటాం, మనం అంటే ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, అపార్థం చేసుకోకండి. ఈ భస్మ బుధవారానికి నాంది పలికిందప్పుడే. భస్మము అంటే దీనికి మరొకటి బూడిద అని పేరు. చెప్పండి. భస్మము అంటే బూడిద. బైబిల్లో బూడిదను బూడిద అనే కాకుండా భస్మము అని పిలిచారు, బుగ్గి అని కూడా పిలిచారు, ధూళి అని కూడా పిలిచారు. అధ్యాయాలు చెప్తాను, తర్వాత చదువుకోండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయము 9వ వచనం 17వ వచనంలోను, జస్ట్ రాసుకోండి అంతే. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9వ వచనం 17వ వచనంలోగా భస్మం అని ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 18 నుంచి 20, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 18 నుంచి 20, అక్కడ కూడా మీకు బూడిదే బుగ్గి అని కనపడుతుంది. అక్కడ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభ వచనం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభ వచనం మీకు అక్కడ బూడిదే కనపడుతుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం, మీకు వచనాలు చెప్తున్నాను, ఇప్పుడు తీసే టైం లేదు, మీకు బూడిద గురించిన సందర్భాలు చెప్తున్నాను. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో తెలుసు కదా, నీనేవే పట్టణస్తులందరూ కూడా బూడిదలో కూర్చొని. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనకు తెలుసు, యోబు గారు బాధ వచ్చినప్పుడు బూడిదలో కూర్చున్నాడు గోనెపట్ట కట్టుకొని. యేసు ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనములో, ఈరోజు మీకు ప్రకటింపబడుతున్న మీరు చూస్తున్న అద్భుత క్రియలు తూరు సీదోను పట్టణాలలో కనుక జరిగి ఉంటే ఆ రోజుల్లో వారు గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేవారు. సంఖ్యాకాండం నుంచి మత్తయి సువార్త వరకు నేను చెప్పినవన్నీ కూడా బూడిదే, బుగ్గి, ధూళి, భస్మం అన్న పదాలకు సంబంధించిన వచనాలు. బైబిల్లో ఎవరికైనా బాధ కలిగితే, బైబిల్లో ఎవరికైనా దుఃఖం వచ్చి సంతాపపడితే, ఆరోగ్యం బాగలేకపోతే, బాధ ఎక్కువైతే, అవమానం ఎక్కువైతే వెంటనే వాళ్ళు బూడిదలో కూర్చుండేవారు. కొన్ని సందర్భాల్లో బూడిదను నెత్తి మీద వేసుకునేవారు. బాధకు పశ్చాత్తాపానికి బూడిద సూచన ఆ రోజుల్లో. ఇప్పుడు నేను చెప్పిన క్రీస్తు శకం 325లో ఈ బూడిదను తల మీద చల్లుకొని బాధపడాలి, ఎప్పటికైనా మేము కూడా ఇలాంటి ధూళిగా మారిపోవాలని చెప్పడానికి ఈ ఏర్పాటు చేస్తే, రాను 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 నెత్తి మీద స్నానం చేసుకొని వచ్చిన తర్వాత తల మీద బూడిద పోస్తే బాగోదని తల మీద పోసుకోవడం మానేసి కొంచెం బూడిద తీసుకొని నొసటిపై ఒక సిలువ ఆకారం వేసి ఆ బూడిదలా మనం కూడా ఏదో ఒక రోజు మళ్ళీ మట్టిలో కలిసిపోవాలి అని జ్ఞాపకం చేసుకునే ఒక పద్ధతి. ఆ పద్ధతిని డెవలప్ చేస్తూ గ్రెగరీ అనేటువంటి పోప్ క్రీస్తు శకం 601లో దీన్ని ఇంకొన్ని పద్ధతులు మార్చి ఈరోజు ఈ భస్మ బుధవారానికి నాంది పలికాడు. భస్మ బుధవారానికి నాంది పలికాడు. ఫిబ్రవరి నుంచి మార్చ్, ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చ్ మొదటి వారం లోపు ఈ డేట్లు పడుతూ ఉంటాయి. ఇది మార్చి 6, పోయిన సంవత్సరం ఫిబ్రవరి 14, అంతకుముందు సంవత్సరం మార్చి 1 ఈ తారీఖులలో భస్మ బుధవారాలు జరిగాయి. లీప్ ఇయర్ అనేది ఒకటి ఉంది, తెలుసు కదా మీకు. 4 ఏళ్ళకు ఒకసారి ఫిబ్రవరి 29 రోజులు వస్తాయి. ఇంతవరకు భస్మ బుధవారాల చరిత్రలో ఫిబ్రవరి 29న ఎప్పుడు భస్మ బుధవారం రాలా, కానీ భవిష్యత్తులో వస్తుంది. అది ఎప్పుడో చెప్పనా, 2096లో. ఇది 2019, నేను 2096 గురించి మాట్లాడుతున్నా. 2096లో అంటే ఇంకొక 70 సంవత్సరాలు ఉంది సుమారు. 2096లో ఫిబ్రవరి 29 భస్మ బుధవారం డేట్ రాసుకోండి. అదే రోజు మళ్ళీ మీ ఊరికి నన్ను పిలిస్తే ఆ రోజు భస్మ బుధవారం మెసేజ్ చెప్తాను. కానీ మీకు ముందే వాగ్దానం చేస్తున్నా, ఆ మీటింగ్ ఖర్చులన్నీ నావే. ప్రామిస్. నవ్వుతారేంటి? భోజనాలు కూడా. కానీ నాకు భోజనాలు ఖర్చులు ఉండవు, ఎందుకంటే ఆ రోజు ఉపవాసం మొదలవుతుందిగా. నేను సేఫ్. లైట్ల ఖర్చు, స్టేజ్ ఖర్చు, మైక్ ఖర్చు. మైక్ ఫ్రీ కదా ఆ రోజు, ఫ్రీ అట. ఏంటి నవ్వుతున్నారు? పిలవరా ఏంటి? పోనీ రాకూడదా ఏంటి? మీ నవ్వుకు ఒక కారణం ఉంది. పిచ్చోడా, 2096కు బతికేద్దామనే. అదే కదా, అదే కదా. ఆశకైనా అంతుండాలి. ప్రకృతి వికృతి, నీదేమో కకృతి. 2096లో మా ఊరికి వస్తారట, వాక్యం చెప్తారట, మేము వినాలట. నువ్వు వచ్చుడేంటి, మేము వినుడేంటి? అప్పటికి అందరం కూడా టికెట్లు తీసుకొని బకెట్లు తింటాం. అందుకే కదా మీరు నవ్వింది, అందుకే కదా మీరు నవ్వింది. మీరు ఆగండి, మీరు కూడా నవ్వింది దానికే కదా. రైట్. అంటే గ్యారెంటీ అన్నమాట. మీ అందరికి ఒక గ్యారెంటీ ఉంది. ఏమిటా గ్యారెంటీ చెప్పాలి? మనందరికీ పోయే కాలం దగ్గరలో ఉందని.
అంతే కదా? ఇప్పుడు నవ్వకండి, ఇది నిజం. ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం అంటే మనము కూడా బూడిదలా, భస్మంలా, బుగ్గిలా, ధూళిలా మారిపోయి మట్టిలోకి కలిసిపోతాం. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైనా జరుగుతుంది. మీకు విషయం తెలుసా? నేను మళ్ళీ మీ ఊరికి వస్తున్నాను త్వరలో, ఇదే సంవత్సరం మే నెలలో. డేట్లు 8, 9 తెలుసా మీకు? మే 8, 9 నేను మళ్ళీ వస్తున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను మీ ఊరికి. అడుగుతున్నా, ఎంతమంది వస్తారు చెప్పండి మీటింగ్కి? ఆ రోజు చేయొద్దండి. నేను 8, 9 మీ ఊరికి వస్తున్నా, వస్తామనే వాళ్ళందరూ చేయొద్దండి. ఆశకైనా అంత ఉండొద్దు. బైబిల్లో ఏం చెప్పారు చెప్పనా? రేపేమి సంభవించునో మీకు తెలీదు, మీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి. వస్తామని చేస్తారేంటి ఇప్పుడు ఎత్తండి. ఎందుకు వచ్చిన గొడవలే బాబు, మేము ఉంటే వస్తామనండి. అది కరెక్ట్ మాట. మేము ఉంటే వస్తాం. నేను అదే అంట, నేను కూడా ఉంటేనే వస్తాను మీ మధ్యకి. ఎందుకు చెప్పనా? మరణం ఏ క్షణమైనా జరగచ్చు. నువ్వు ఎన్నేండ్లు బతికావంటే మీరు లెక్క చెప్పగలరు, కానీ ఎన్నేండ్లు బతుకుతావంటే చెప్పలేరు మీరు. అంత చిన్న గ్యారంటీ లేని జీవితంలో పరువు అని, పేరని, అదని, ఇదని ఏదో చేసి అక్కడి నుంచి దూకి ఇక్కడి నుంచి ఎగిరి గిన్నిస్ బుక్కుల్లో పేర్లు సంపాదించుకొని ఏదేదో చేద్దామన్న మనిషి పిచ్చి ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. తల్లిదండ్రులారా, పిల్లలారా, ఈ చిన్న జీవితాన్ని దేవుని కోసం పెట్టుబడిగా పెట్టండి. నిత్య జీవం అనే బహుమానాన్ని దేవుడిస్తాడు. ఇంకొక 5 నిమిషాలు వెళ్ళిపోతాను మీ దగ్గర నుంచి. ఈ పాట చూపించి నేను వెళ్ళిపోతాను. ఈ పాట చూపించి ఈ పాట వినండి. ఇప్పుడు ఆలోచించండి. ఇది పాట మీరు చూసి ఆలోచించిన తర్వాతనే నేను ఆమెన్ అని చెప్పి సెలవు తీసుకుంటాను. విందాం జాగ్రత్తగా. ప్రతి మాట మీరు ఆలోచించాలి. ఎప్పుడు ఉరుకు పరుగులతో బ్రతికే మనం రాబోయే మరణాన్ని తప్పించుకోగలమా? మరణం అందరికీ బంధువే కదా. మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? పరువే ఉన్నా, పదవే ఉన్నా, ఆస్తి ఉన్నా, అందరూ ఉన్నా, పేదవు అయినా, ఒంటరివైనా, తోడు లేకున్నా, గూడు లేకున్నా, మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? పుట్టి ఆ చిన్న జీవితంలో పెరుగుతూ అబ్బో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాడు. ఏం లక్ష్యాలంటే ఎప్పటికైనా గిన్నిస్ బుక్ లో పేరు కావాలట.
పుస్తకాలలో పేరు కోసం, పుస్తకాలలో చోటు కోసం అని పరితాపం, పుస్తకాలలో పేరు కోసం సాహసాలు చేస్తున్నారు ఈరోజు. ఇంట్లోని గూళ్ళల్లో అవార్డులు రివార్డులతో నింపుకోవడం కోసం, అవార్డులు రావాలి, రివార్డులు కావాలి. అదే నీ జీవితమా? అదే నీ ఊపిరా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. కన్ను మూస్తే మళ్ళీ రాలేవు నువ్వు, జాగ్రత్త. పుట్టి పెరుగుతూ నీవు పెట్టుకున్న లక్ష్యాలు పుస్తకాలలో పేరుకు చోటు కోసమా, సాహసాలు చేయుటకే కాలమంతా వెచ్చిస్తూ మెప్పు కొరకు తిప్పలు ఎన్నో పడుటే నీ బ్రతుకా. పుట్టి పెరుగుతూ నీవు పెట్టుకున్న లక్ష్యాలు పుస్తకాలలో పేరుకు చోటు కోసమా, సాహసాలు చేయుటకే కాలమంతా వెచ్చిస్తూ మెప్పు కొరకు తిప్పలు ఎన్నో పడుటే నీ బ్రతుకా. ఉన్న చిన్న జీవితంలో ఉరుకు పరుగులే నీవా, ఉన్న చిన్న జీవితంలో ఉరుకు పరుగులే నీవా. అవార్డులే ఇంటి నిండా నిండిపోతే సరిపోతుందా, రివార్డులే జీవితమంతా ఊపిరైతే బాగుంటుందా. ఒక్కసారి ఆలోచించు, కన్ను మూస్తే మరి రాలేవు. ఒక్కసారి ఆలోచించు, కన్ను మూస్తే మరి రాలేవు. మరణం చూడక బ్రతుకగలవా, మంటికి చేరక ఉండగలవా. మరణం చూడక బ్రతుకగలవా, మంటికి చేరక ఉండగలవా. పుట్టినరోజు చాలా మంది వచ్చి ఆశీర్వదిస్తుంటారు, 100 ఏళ్ళు వర్ధిల్లమని. వాళ్ళు అంటే సరిపోద్దా? అంటారు, అనకపోతే బాగోదని. 100 ఏళ్ళు వర్ధిల్లమని వాళ్ళు ఆశీర్వదించినా నిండిపోతే ఆయుష్ పెరగదు కదా వయస్సు. ఇది దేవుడిచ్చినది, అది మించ చాలనిది. 60 అన్నాడు అనుకోండి, 60 ఏళ్ళే. 60 ఏళ్ళ ఒక్క సెకండ్ కూడా బతకడు. ఒక్కసారి ఆలోచించండి, కన్ను మూస్తే మళ్ళీ రాలేం మనం. పుట్టినరోజు అందరును శుభాకాంక్షలందించి 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరితే అయిపోతుందా, నిండిపోతే ఆయుష్ పెరగదిక వయసు. మించజాలని ఆయుష్ ఇది దేవుడు ఇచ్చినది. పుట్టినరోజు అందరును శుభాకాంక్షలందించి 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరితే అయిపోతుందా, నిండిపోతే ఆయుష్ పెరగదిక వయసు. మించజాలని ఆయుష్ ఇది దేవుడు ఇచ్చినది. ఉన్న చిన్న జీవితంలో వాస్తవాన్ని విన్నావా, ఉన్న చిన్న జీవితంలో సత్యవాకు విన్నావా. దేవుడిచ్చిన జీవితంలో దేవునికే పనికొచ్చావా, దేవునిచ్చెను తీర్చలేక ఓడిపోయి వెళ్ళిదవా. ఒక్కసారి ఆలోచించు, కన్ను మూస్తే మరి రాలేవు. ఒక్కసారి ఆలోచించు, కన్ను మూస్తే మరి రాలేవు. మరణం చూడక బ్రతుకగలవా, మంటికి చేరక ఉండగలవా. మరణం చూడక బ్రతుకగలవా, మంటికి చేరక ఉండగలవా. ఏడుస్తూ పుట్టాం, నవ్వుతూ పెరిగాం. ఈ జీవితంలో నవ్వు చూసాము, ఈ జీవితంలో ఏడుపు చూస్తున్నాం. ఏడుపును చూసినప్పుడంతా దుఃఖం అంటున్నాం, ఏడుపు వచ్చినప్పుడంతా నరకం అంటున్నాం. నవ్వు వస్తే సంతోషం అంటున్నాం, నవ్వు బాగా వస్తే ఇదే స్వర్గం అంటున్నాం. అసలు సుఖం అంటే ఇదేనా? దుఃఖం అంటే ఇదేనా? స్వర్గం అంటే ఇదేనా? నరకం అంటే ఇదేనా? సుఖమైనా దుఃఖమైనా ఈ భూమి మీద ఉండేవి కాదు. సుఖమన్నా సంతోషమన్నా స్వర్గంలో ఉంటే
దుఃఖం అన్నది, ఏడుపు అనేది అసలు సిసలు నరకంలో ఉంది. పుట్టగానే ఇచ్చావు, పెరుగుతూనే నవ్వావు, సుఖము దుఃఖము రెండిటిని చూసావా లోకంలో నీవు. దుఃఖమంటే ఇది కాదు, సుఖము ఇది కానీ కాదు. దుఃఖమంటే నరకములోనే, సుఖము అంటే స్వర్గములోనే. పుట్టగానే ఇచ్చావు, పెరుగుతూనే నవ్వావు, సుఖము దుఃఖము రెండిటిని చూసావా లోకంలో నీవు. దుఃఖమంటే ఇది కాదు, సుఖము ఇది కానీ కాదు. దుఃఖమంటే నరకములోనే, సుఖము అంటే స్వర్గములోనే. ఉన్న చిన్న జీవితంలో సత్యబాట ఎరిగావా? ఉన్న చిన్న జీవితంలో మోక్ష మార్గమెరిగావా? పాపముంటే మోక్షం రాదు, కన్ను మూస్తే నరకం తప్పదు. యేసుక్రీస్తును నమ్ముకుంటే స్వర్గలోకం చేరవచ్చు. ఒక్కసారి ఆలోచించు, కన్ను మూస్తే మరి రాలేవు. ఒక్కసారి ఆలోచించు, కన్ను మూస్తే మరి రాలేవు. మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? పరువే ఉన్నా, పదవే ఉన్నా, ఆస్తే ఉన్నా, అందరూ ఉన్నా, భేదవు అయినా, ఒంటరివైనా, తోడు లేకున్నా, గూడు లేకున్నా, మరణం చూడక ఉండగలవా? మంటికి చేరక ఉండగలవా? మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? ఉండగలవా? ఉండిపోగలవా? బ్రతికేయగలవా? బ్రతికేయగలవా? మరణం చూడక బ్రతికేయగలవా? స్వర్గానికి చేరాలంటే మనిషికి పాపం ఉండకూడదు. ఆ పాపము కడుక్కోకపోతే స్వర్గం రాదు. ఆ పాపము నువ్వు కడుక్కోవలసిందే క్రీస్తు శిలువలో కార్చిన రక్తములో. దానిపై విశ్వాసం ఉంచి నువ్వు బాప్తిస్మానికి సిద్ధపడితే నువ్వు రక్షణలోనికి వస్తావు. లేదు ఈ పిలుపు నాకు కాదు అని నువ్వు అనుకుంటే ఈ రాత్రి నీకు చివరి రాత్రి అని దేవుడు పిలుపునిస్తే తర్వాత తేరుకోవడానికి కాలం ఉండదు. కన్ను మూసేలోపే వాస్తవాన్ని ఆలోచించాలి. కన్ను మూసేలోపే సత్యబాట నెరగాలి. సత్య మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ఉండి నువ్వు పరలోకానికి చేరాలి. సారి భస్మ బుధవారం అని రెండో రోజుకి మనం మరిచిపోయి పక్కన పెట్టే పరిస్థితి కాదిది. భస్మ బుధవారమే కాదు, ఆదివారం కూడా భస్మాదివారమే కావాలి, సోమవారం కూడా భస్మ సోమవారమే కావాలి. చెప్పండి వారాల పేర్లిక. మంగళవారం కూడా భస్మ మంగళవారమే కావాలి. బుధ ఆల్రెడీ అయిపోయింది, వదిలేండి. గురువారం కూడా భస్మ గురువారమే కావాలి. నెక్స్ట్ చెప్పండి ఇక. శుక్రవారం కూడా భస్మ శుక్రవారమే కావాలి. శనివారం కూడా భస్మ శనివారమే కావాలి.
వారంలో ప్రతిరోజు, నెలలో ప్రతి వారం, సంవత్సరంలో ప్రతి నెల మనకు ఆ బూడిదే గుర్తొస్తే ఎవడిపై పగలు పెట్టుకోము, ఎవడిపై ద్వేషాలు పెట్టుకోము, ఎవడిపై పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి అడుగులు వేయము. అందరినీ ప్రేమిస్తాం. ఈ చిన్న జీవితంలో అందరినీ ప్రేమించి వెళ్ళిపోదామనే మంచి ఆలోచన వస్తుంది. పోయేవాడికి మంచి బుద్ధులు ఉంటాయి తెలుసా మీకు? ఇక పోతావురా అని డాక్టర్ చెబితే చేసిన పాపాలన్నీ కడుక్కునే ప్రయత్నం చేస్తాడు మంచం మీద నుండి. బతికున్న ప్రతిరోజు నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు పోవచ్చు అన్న విషయం గుర్తుంటే బూడిద, భస్మం, బుగ్గి, ధూళి ఇది గుర్తు చేయడానికే ఈ దినం వచ్చింది. ఈ దినాన మాత్రమే కాదు, బ్రతకబోయే ప్రతి దినం ఇది గుర్తుంటే మన జీవితాలు ఎంత చక్కగా పెట్టుకోవచ్చు. అందుచేత ఏవేవో పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకొని ఏదేదో సాధిద్దామని ఏది తీసుకోకుండా వెళ్ళిపోయే ఈ చిన్న జీవితంలో దేవుడు అనుకున్నట్టుగా బ్రతుకుదాం, దేవుని మాటల ప్రకారంగా జీవిద్దాం. అందుకే తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అన్న అంశాన్ని మీ ముందుంచాను. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక 10 నిమిషాలు సమయం తీసుకొని మోకరిల్లి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. తండ్రి, దేవా, ఒక తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను. ఈరోజు వాక్యం విన్న తర్వాత నాకు అదే అర్థమైంది. అలా మీ మనస్సాక్షి చెబుతుంటే ఇప్పుడు, అయ్యా, నేను కన్న తల్లిగా, నేను ఒక భార్యగా నేను ఫెయిల్ అయ్యాను. అవును, తప్పు చేశాను, నన్ను క్షమించు. భార్యాభర్తలు కుటుంబాలలో గొడవలు పడుతుంటే తప్పెవరిది అని ప్రశ్నిస్తే నిజం చెప్పమని రేపు పొద్దున దేవుడు అడిగితే సగం భర్త తప్పు, సగం భార్యది తప్పు, ఇద్దరిది ఉంటుంది. తప్పు ఇద్దరిది అన్నది నిజమైనప్పుడు ఆ ఇద్దరెందుకు ఒక మెట్టు కిందికి దిగకూడదు? ఇద్దరు మెట్టు దిగితే సంతోషం, సమాధానం, నెమ్మది ఆ కుటుంబంలో ఎల్లవేళలా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో గొడవలకు మీరు కూడా కొంచెం కారణమేమో, మీరు తగ్గండి. మీ ఇంట్లో గొడవలకు మీరు కూడా, మీ పంతం, మీ అహం, మీది కూడా ఒక కారణమేమో, మీరు ఒక మెట్టు దిగండి. దేవుడు కోరుకున్న ఆనందం, దేవుడు చూడాలనుకున్న సంతోషం మీ ఇద్దరి మధ్య చూసేలా మీ కుటుంబాన్ని మలుచుకోండి. పిల్లల్ని కూడా దేవుడు అనుకున్నట్టుగా పెంచండి. ఇక పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు, తల్లిదండ్రులు చెప్పే దేవుని మాటలు మీరు తలదించి విని రేఖాబీల వలె ఈ భూమి మీద మీరు చరిత్రలో నిలిచిపోవాలి. మనోహ దంపతుల వలె ఈ భూమి మీద ప్రతి దంపతులు కూడా, ప్రతి జంట కూడా నిలబడాలి. ఇదే దేవుడు అనుకున్న కుటుంబం, ఇదే దేవుడు చూడాలనుకుంటున్న కుటుంబం. ఈ చిన్న జీవితంలో ఆయన కోరుకున్న కుటుంబాన్ని ఆయనకు చూపిద్దాం. కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య దేవుడు సగర్వంగా మన గురించి చెప్పుకునేలా మన జీవితాన్ని మలుచుకుందాం. అది జరగాలంటే దేవుడిచ్చిన బ్రతుకు పుస్తకమే బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన పాదములకు దీపంగా ఉంచుకొని, మన త్రోవలకు వెలుగుగా ఉంచుకొని, మన జీవితాలు ఎల్లప్పుడూ దేవునికి అనుకూలంగా ఆయన ఎడల, ఆయన ఎదుట చూపిద్దాం. ఈ మాటలు, ఇలాంటి మాటలు మీకు వినిపింపజేయడానికే ఈ రాత్రి వేళ అనుకోకుండా ఏర్పాటు చేసిన సభ ఇది. అనుకొని ఏర్పాటు చేసినది కాదు, అనుకోకుండా ఏర్పాటు చేసినది. బహుశా ఈ మాటలు ఎవరికో ఎక్కడో అందాలి, కానీ దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎవరికో ఈ మాటలు అవసరం ఉన్నాయి కనుకనే దేవుడు ఇక్కడికి నడిపించాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక. మీకు ఒక మంచి వార్త చెబుతాను. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో మే మాసంలో దేవుని చిత్తం అయితే నిడదవోలుకి దగ్గరలో చిక్కాల అనే ప్రాంతం, చిక్కాల అనే పేరు మీద ఇదే జిల్లాలో 2-3 ఉన్నట్టున్నాయి, అందుకే నొక్కి చెబుతున్నా. చాగల్లు మండలం నిడదవోలుకు దగ్గర చిక్కాల అనే గ్రామంలో ఈ సంవత్సరం మే 26వ తారీఖు నుంచి వరుసగా 6 రోజులు 31 వరకు జాతీయ వాక్యపు పండుగలు మనం ఏర్పాటు చేస్తున్నాం. మా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. హైదరాబాదులో 3 సార్లు, చిలుకలూరుపేటలో ఒక్కసారి, మొత్తం 4 సార్లు విజయవంతంగా వాటిని జరిపి ఈసారి ఈ జిల్లా వాసులకు దగ్గరలో ఉంచాలన్న ఆలోచనతో మే మాసంలో చిక్కాలలో 6 రోజుల పాటు నేనొక్కడే కాదు, నేను కాకుండా మరొకరు 5-6 మంది దేవుని వాక్యము, అందుకే వాటికి పెట్టిన పేరు వాక్యపు పండుగలు. వేసవి కాలంలో వాక్యపు పండుగలు. పండుగ అంటే పండుగే అంతే, అందులో డౌటే ఉండదు.
నేనొక్కడిని మాత్రమే 6 రోజుల్లో సుమారు 25 గంటలు మాట్లాడబోతున్నాను. పగటి వేళ, రాత్రి వేళ సభల గురించి మాట్లాడట్లా. రాత్రి మళ్ళీ సపరేట్ సభలు. రాత్రి సభలు వదిలేస్తే పగలంతా నేను నా క్లాసులు లెక్క నేను చెబితే సుమారు 25 గంటలు మాట్లాడబోతున్నాను బైబిల్లోని మీకా గ్రంథంపై. బైబిల్లో ఉన్న మీకా గ్రంథంపై వివరణ. ఇప్పటికే ఎన్నో గ్రంథాలు వివరించాను బైబిల్లో, ఎన్నో పత్రికలు నేను వివరించాను కొన్ని ఇప్పటికే. అందులో భాగంగా బైబిల్లో పాత నిబంధనలో దానియేలు గ్రంథం మొదలుకొని మలాకి గ్రంథం వరకు మీరు చూస్తే నేను మాట్లాడని పుస్తకాలు 4. అందులో ఆమోస్ 1, హోషేయ 1, మీకా 1, జకర్యా 1. ఆ 4 బ్యాలెన్స్లో మీకా మాట్లాడబోతున్నాను. ఎంతసేపు? సుమారు 25 గంటలు మాట్లాడబోతున్నాను ఆ గ్రంథం గురించి. ఈరోజు మీరు వింది గంటన్నర. ఇప్పుడు స్టేజ్ మీద గ్రంథం మాట్లాడలేదు నేను, మామూలు జనరల్ మెసేజ్ చెప్పాను. ఇది జనరల్, అప్పుడు మినరల్. జనరల్ ఇట్లుంది, అక్కడికి రండి ఎలా ఉంటుంది. ఇక 1 గంటకు మీకు రుచిలా ఉంటే 25 గంటలు నేనొక్కడిని మాట్లాడబోయే నా టైమింగ్ చెప్తున్నాను. ఇక మిగిలిన 5-6 మాట్లాడేది పండుగే పండుగ, వాక్యపు కుండపోత వర్షం. అంత అద్భుతమైనటువంటి పండుగలు మీ జిల్లాలో జరగబోతున్నాయి. డేట్లు ముందే చెప్పాను కనుక సెలవులకి ఎక్కడికి వెళ్ళకండి. ఒకవేళ సమ్మర్లో ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడికే వచ్చేయండి. అందరు పండుగ చేసుకుందాం, సెలవుల్లో అందరు కలుద్దాం. అంత అద్భుతమైనటువంటి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ సభల కోసం, సదస్సుల కోసం ప్రార్థన చేయండి. అందరూ కూడా చక్కగా జరగాలని పాల్గొనండి. తెలియని వారికి తెలియచేయండి. మే 26 నుంచి 31 చిక్కాలలో, మే 8 నుంచి 11 వరకు మీ ఊర్లో. నేను మే 8, 9 మళ్ళీ వస్తాను. ఎప్పుడు వస్తాను? చచ్చా ఉంటే. మీరు ఎప్పుడు వస్తారు? ఉంటే కలుద్దాం. సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.